పని చూడండి. ఏ గౌరీ, కమల పనిలోకి రాలా? రాలేదు. రాను రాను దానికి పవర్ ఎక్కువైపోతుంది. రాని చెప్తా. కమలా, కమలా, ఏం గౌరీ, ఏమిటే ఇది? ఎప్పుడు చూసినా చిలకతో సరదాగా ఆడుతూ కూర్చుంటావే, తోట పనికి రావా? నేను రాని. ఏ? నోరులేని జీవాలతో కలిసుంటే మనసులో ఉన్న కష్టాలన్నీ మర్చిపోవచ్చు. అలాగా? సరే, ఈ రోజు పనిలోకి వస్తున్నావా లేదా? ఈ రోజు నా మనసు సరిగ్గా లేదు. ఆ మేస్త్రిగాడున్నాడే లింగప్ప, వాడి మీసాలు చూపులు, ఛీ, వాడిని చూస్తేనే నాకు అసహ్యం. చెండాళ్ళు. వాడి వల్ల మన బోటు ఆడవాళ్ళు పనిచేయడానికి. ఏం చేయగలం? ఆ లింగప్పని అనడానికి మన మగవాళ్ళకి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. తిను తిను. డుంబు, ఎక్కడికి వెళ్ళావురా? ఏంటక్క? ఎక్కడికి వెళ్ళావు? మేస్త్రి లింగప్పలేడు అంటేను వెళ్ళానక్క. అమ్మా నాన్న లేనోడని అందరూ పనులు చెప్పేవాళ్ళే. ఇలా చూడు, ఇక మీదట ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఆ మేస్త్రి లింగప్ప చెప్తే అస్సలు చెయ్యొద్దు. ఏం తిన్నావు? మా అవ్వ పొద్దుటే సద్దన్నం పెట్టింది, కడుపులో సల్లగుందక్క. సరే సరే, ఒరే డుంబు, పరిగెత్తుకెళ్ళి కావుటి కొట్లో 50 పైసలు లోకల్ పట్టరా. సరేక. పావురాలకు మేత వేయాలి. కళ్యాణం సైకిల్ నేర్చుకుంటాడంట, కాసుకొని ఉంటాడు. త్వరగా పోవాలక్క. అవును, నీకు కళ్యాణానికి వేరే పని లేదు. నీకు కళ్యాణం జోడి, కళ్యాణానికి నువ్వు జోడి. ఎప్పుడు చూసినా చెడుగుడు అడ్డం, సైకిల్ తొక్కడం, తిరుగుబోతులు. ఏమయ్యా మేనేజర్, ఆ లింగప్ప ఎస్టేట్ పనిలోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్ట నీకు తెలుసా? వాడు చాలా మంచివాడు సార్. నాకు తెలిసి అటువంటిది ఏం జరగలేదు. అలా జరిగినట్టు ఎవరూ నాకు చెప్పనూ లేదు. ఎవరో వచ్చి చెప్పరయ్యా, నువ్వే అంతా తెలుసు. అది సరే, నెంబర్ 1 తేయాకు ఆరబెట్టి శుభ్రం చేసి లారీల్లో ఎక్కించే వరకు నేను అక్కడే ఉన్నాను. కానీ షిప్ లో లోడ్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదంటూ రిజెక్ట్ చేశారంటే ఏమిటి అర్థం? మధ్యలో ఏదో గోల్మాల్ జరుగుంటాలి. 10 లక్షల రూపాయల నష్టం. ఫ్యూచర్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఐఎమ్ వెరీ సారీ సార్, కానీ ఆ మిస్టేక్ ఎలా జరిగిందో నేను ఊహించలేకపోతున్నాను. నో, ఇది నేను నమ్మలేను. నీకు తెలియకుండా ఈ గోల్మాల్ జరిగే అవకాశం లేదు. సార్, నేను నిన్నే సందేహిస్తున్నాను. నువ్వు నిరపరాధమైతే 1 వారంలోగా విచారణ చేసి ఎవరు తప్పు చేసింది రిపోర్ట్ ఇవ్వాలి. లేదంటే నేను డిస్మిస్ చేస్తాను. బ్రహ్మాండంగా ఉంది. పాడుకోమని పట్టుకున్నావా? పట్టుకున్నా. పాడుకోమని పట్టుకున్నావా? పట్టుకున్నా. గురువు చెప్పాడు. నాకు కూడా పాటలు బాగానే వస్తున్నాయి. రోయ్ డుమ్ము డుమ్ము పట్టుకో. డుమ్ము సైకిల్ ఒక్కడ నేర్పాడు, బ్రేక్ వేయటం నేర్పలేదు. బ్రేక్ వేస్తే ఇంకా పడిపోతుంది ఇది. ఏ కళ్యాణం, సైకిల్ తొక్కలేని వాడివి ఎందుకు ఎక్కావు? ఇంట్లో నేర్చుకోవాలి, ఇలా రోడ్డు మీద వచ్చి నేర్చుకుంటారా? ఇలాగే ధైర్యంగా సైకిల్ నేర్చుకోమని శాంబయ్య గారు చెప్పాడుగా. అవును, గొప్ప ధైర్యం. మళ్ళీ ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే అదిగో ఆ గోతులు పడిపోయేవాడివి. నేను అన్నగా ఎలాగైనా నువ్వు నన్ను కాపాడడానికి. ఏం పిల్ల, నీకేమైనా దెబ్బ తగిలిందా? ఏం తగలలేదులే. రెడ్డుమ్మా, నేను సైకిల్ మీద కింద పడి ఏడుతుంటే నువ్వు ఆపిల్ నవ్వుతామంటారా? నువ్వు రైట్ నా కాలు విడిగిందే చూడరా. ఒంటరిగా ఈ వంకలు మాని సంగీతం పాడుకుంటా, సంగీతం పాడుకుంటూ సంసారం చేసుకుంటా. రే సాంబయ్య, ఇదిగో వస్తున్నా. త్వరగా వచ్చి భోజనం వడ్డించవా? ఇదిగో వచ్చేసా. ఉంది. చాలు పులుసు వేయి. ఏమిటేది? పులుసు సార్. అది తెలుసు సార్. ఉప్పు పులుపు కారం ఏ వల్లకాడు లేదు. ఉప్పు పులుపు కారం ఏమీ వాడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్ చెప్పారని చెప్పాను, నిన్ను వెయ్యకూడదని చెప్పానా? నువ్వు చేసినంత నువ్వే తినిచ్చావు. 15 సంవత్సరాలుగా పెళ్ళాం వండి పెట్టినట్టు బాగా వండి పెడుతుంటే తిని కొవ్వెక్కింది. ఆరోగ్యం బాగుండాలని ఏదో ఒకరోజు కాస్త ఉప్పు పులుపు కారం తగ్గిస్తే అన్నం మొహాన కొట్టిపోతున్నాడే. వీడి పని వద్దు, వీడి డబ్బు వద్దు. ఇదిగోలే మేనేజరు, నువ్వు కాఫీ తాగి నా మొహాన కాస్త ఉమ్మే.
ఏమిటి ఈ రోజు కూడా నీ మీ దగ్గర పడ్డా? ఎగిరి పడ్డాడా? ఎంగిలి మెతుకులు నా మొహాన కొట్టాడా? నేను పని మానేసి వెళ్ళిపోతున్నాను. సాంబయ్య, ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో గొడ్డులా చాకరీ చేసి ఏ ఫలితం లేకుండా పోతే ఎలా చెప్పు? చాలే పోవయ్యా, ఈ పని ఎక్కడ చేసుకున్నా నాకు ఇతర డబ్బులు దొరుకుతాయి. నేను పోవడం ఖాయమయ్యా. సాంబయ్య, బయటికి పోయి పని చేస్తే జీతమేగా వస్తుంది. ఇక్కడే ఓర్చుకుని ఉంటే ఆస్తిలో నీకు వాటా వస్తుంది. వాట? మన జమీందారు గారు మనకి వాటాలు రాశారా బిల్లులో? రాసి పెడతాడు బిల్లులో. అద్భుతమైన ఎత్తు ఒకటి వేసి ఉంచాను, సమయం వచ్చినప్పుడు చెప్తా. అయ్యో ఏంటి కళ్యాణం? ఊపిరి బిగబెట్టి కళ్యాణం. ఊపిరి బిగబట్టాలా నేను? వెదవా దుంపు, నేను చచ్చిపోతాను రా. ఊపిరి బిగబట్టి నేను ఇంట్లో ఆడను. వెదవా దుంపు వెదవా. నేను కమల్తో ఆడుకుంటాను. పోరా నువ్వు, పోరా నువ్వు. దుంపు హిందీ పాట పాడరా. చల్ చల్ మేరీ సాథీ ఓ మేరీ హాతీ. ఛా, ఈ తెలుగు పాటలాగా ఉంది ఏంట్రా? పాడేది హిందీ పాటే, నీకు అలాగే అనిపిస్తుందిలే. దుంపు గుడ్ మార్నింగ్. మార్నింగ్. కమలా, ఏ కమలా. ఏనన్నా చలి ఎముకలను కొరికేస్తుంటే నన్ను ఎందుకు పిలిచావు? కూర్చోరా. ఎందుకా? ముందు కూర్చోరా. అవును, ఏమిట్రా బాటలు? అమృతాన్యం జలుబుకు మంచి రోజునా? రే, అవును, రోజు నిన్న ఎస్టేట్ ఫ్యాక్టరీ పోయి పని నేర్చుకోమని వెళ్ళావా? వెళ్ళానే. అదే ఏమంటావురా? ఫ్యాక్టరీ అదే కొడ ఒకటే మిషన్ శబ్దం. అది నాకు సరిపడలేదు. ఏదైనా గౌరవమైన పని ఉంటే చెప్పు. అయ్యో, పెత్తనం చేయరా అంటే గౌరవభంగా అనుకుంటున్నాడే. ఇంత పెద్ద ఎస్టేట్ రేపు ఎలా మేనేజ్ చేసుకుంటాడో ఏమో. చైతీరా, అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఇలా చూడు, రేపు ఉదయం బాగా రెడీగా ఉండు. ఎక్కడికి? సినిమా కాదు. గుడికా? కాదు. ఫ్యాక్టరీకి అయితే నేను రాను. నాకు అట్లే తలనొప్పి. అక్కడికి కాదు, నీకు పెళ్లితున్నావు. బాగా చదువుకున్న పిల్ల, శోభ అని పేరు. ఆమె నీకిచ్చి పెళ్లి చేస్తే నాకు తృప్తి. కోడలి ఎస్టేట్ అంతా చూసుకుంటుంది. నీకు ఈ కష్టం అంతా ఉండకూడదని నేను ఒక పిల్లని చూసి పెట్టుకున్నానుగా. ఎవరది? నీకు తెలుసు, ఎవరు? మన కమల. ఆ డ్రైవర్ కూతురా? నోర్మై. మన గౌరవం ఏమిటి, అంతస్తు ఏమిటి? ఫుల్ శోభే నీ భార్య. వెళ్ళి రెడీగా ఉండు ఉదయం. అవును, నన్ను సోఫాకో కుర్చీకో తీసుకెళ్లి కట్టబెడతావు నువ్వు. నాకు నచ్చిన పిల్ల మాత్రం నీకు నచ్చదు. నా కళ్ళతో చూసే కదా తెలిసేది నీకు. ఇది ఒకటి ఇక్కడ. సాంబయ్య. ఏ అబ్బాయి? ఏం సాంబయ్య, మా నాన్నను పెళ్లి చూపులకి రమ్మంటున్నాడు. ధైర్యంగా వెళ్ళి రావయ్యా. ఇంతవరకు చూస్తే ఎవరు ఒప్పుకోరు. తిరిగి ఇంటికి వచ్చేయచ్చు. నా రాత ఈ ముఖం వాళ్ళకి నచ్చింది అనుకో. నీకు బాగలేదు చెప్పు. మా నాన్న ఊరుకోడే. గండం తప్పిందనుకో ఆయన్నే చేసుకోమను. ఏం సాంబయ్య నన్ను తమాషా పట్టిస్తున్నావు. సర్లే, నీకు సలహా చెప్తాను. నాకేమిస్తావు చెప్పు. ముచ్చటగా ఒక ముద్దివునా? నీకు ముచ్చట నా బుగ్గ ఎంగిలి అవుతుందే. చిల్లర ఎంత ఇస్తావో చెప్పు. నిన్ను ఎప్పుడు ఐడియా అడిగినాను, చిల్లరే అడుగుతావు నన్ను. అది కాదు చిన్నబాబు, చిల్లర విసిరేసావనుకో ఆ సంతోషంలో ఓ చక్కటి ఐడియా వస్తుంది. అది నీకు ఉపయోగపడుతుంది. ఎప్పటిలాగే మా నాన్న పర్సులోంచి ఒక 10 రూపాయల నోటు తెచ్చిస్తాలే. ఏ మరివయ్యా, తీసేదేదో ఒక 100ది. అయ్యో, 100, 100 అంటే తెలిసిపోతుంది. 10 రూపాయలు అంటే తెలీదు. దానికి తగినట్టుగానే ఒక మంచి ఉపాయం చెబు. పెళ్లి చూపులకి వెళ్లే చోట నే చెప్పినట్టు నడుచుకో. చెవి లేవు, లోపలండి. అన్ని లోపల దాచుకుంటావు. నేనే తీసుకో. పెళ్లి చూపులకు వచ్చామని చెప్పిందంతా కొంచెం ఆపుకోరా. ఇప్పుడు ఎట్టా ఆపుకోవడం? నాకు అర్జెంటుగా వస్తుంది. ఏంటి పళ్ళ మీద కొట్టడం? నేను వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి చేసుకో. కాదు, కోపడు. పెళ్లి చూపులు పూర్తయి మనం ఇంటికి వెళ్లే వరకు నువ్వు రా పో అని అందరి ముందు అమర్యాదగా మాట్లాడకూడదు. గౌరవంగా నడుచుకో. మరి వాకింగ్ స్టిక్ నాకు ఇవ్వు. ఇవ్వండి. ఎందుకురా కళ్యాణం? నేను ఉంచుకుంటానండి. సరే పో. ఏమిట్రా ఇది? గౌరవం. సరే, నమస్కారం. రండి. నమస్కారం. ఇది నాదే. కూర్చోండి. కూర్చో. చక్రపాణి, ఇంతవరకు వ్యాపారంలో మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఇక నుంచి వియ్యంకులం కాబోతున్నాం. నీతో సంబంధానికి నేను గర్వపడుతున్నాను. కళ్యాణం ఇలా వచ్చి నా పక్కన కూర్చో. వస్తున్నా. రా. ఏంటి ఇలా కూర్చోండి? అది మా అబ్బాయి కొంచెం తమాషా టైపు. అలాగా ఏంటా వీళ్ళు? చూసారా?
అయ్యో ఏమిటి మొదటిసారి అయ్యో అంటే నాకు అపశకునంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. సారీ, ఏదో గుచ్చుకున్నట్లయింది. గుండు సూది. చిన్నయ్య, పలహారం తీసుకురా. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి సార్. అలాగే చాలా బాగున్నాయి ఇవన్నీ. నువ్వు మీరు చేసినవా? కాదు, అమ్మాయి చేసింది. మొత్తం అన్ని ఇంటనే ఇంకా ఉన్నాయా? ఇంకా ఉంది. ఏమిటి గిల్లుతున్నావు? కొడమవుతుంది. ఇంకొంచెం తీసామండి మామ. మీరు తినండి, తర్వాత తెమ్మంటాను. కూడా బాగుంది. ఏంటి ఇష్యూ చెవిలో డోరీలా గోడ పెట్టావు? అదేం లేదు, ఒక్కగాని ఒక్కడు 50 లక్షల పైగా ఆస్తుంది. కొంచెం గారాభంగా పెంచాను. దానికాయలండి, పర్వాలేదు. సర్లేండి. మా మీరు కూడా తినండి. బాగుంది, తినండి. ఏమిట్రా ఇది? రేపు మామా, నాకు సందేహం. ఏంటి బాబు? నిజమైన మేషమే. పెద్ద ప్రవర్తించకూడదు. ఐఎమ్ సో సారీ. పర్వాలేదు, పర్వాలేదు. పర్వాలేదంట. అమ్మాయిని పిలిపించండి. శోభా, శోభా. నమస్కారం జయమ్మా. పిల్లని రమ్మనండి. ఇదేనా పెళ్లి కూతురు? ఇది పిల్ల ఆడలంలో లేదే, మగాళ్ళలాగుంది. ఏంటి ఇంగ్లీష్ లో తెలుస్తున్నావు? నాకు ఇంగ్లీష్ తెలుసు. నువ్వే ఇడియట్, నాన్ సెన్స్. చక్రపాణి, మీ అబ్బాయి ఇంత లూజుని నేను ఎన్నడూ ఊహించలేదు. ఏంటి మిఠాయి పెట్టని చెప్పి ఊరికి తిరుగుతావేంటి? నువ్వు లూజు, మీ బాబు లూజు, మీ తాత లూజు, మీ ముత్తాత లూజు. డుమ్ముతో చెప్పి ఏం చేస్తాను చూడు నిన్న. అసలు ఈ గోల భరించలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. రానన్న పోదాం. టాటా. అది మాత్రమేనా? వాళ్ళ బాబుకి చూటి కూర్చోవా? ఆ అమ్మాయినేమో ధైర్యంగా నువ్వు మొగల్లాగా ఉన్నావు అని చెప్పన్నాను. దాంతో వాళ్ళందరికీ వెయ్యి 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 ఒకటే కోపం వచ్చేది అనుకో. ఏంటి కళ్యాణం, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎలాగ మరి ఈ పెళ్లి ఆపేది? ఎందుకు ఆపాలి? వాళ్ళ డబ్బులు వాళ్ళు, నీ అంతస్తుకు సరైన సంబంధం. ఏసినట్టుగా ఉంటాయి నువ్వు చెప్పేది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డైలీ 10 రూపాయలు సాంబయ్య గారికి ఇచ్చి గొప్ప గొప్ప ఐడియాలను తీసుకుంటున్నాను కదా. నువ్వేంటిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో చూడు కళ్యాణం, నేను కూలివాడి కూతుర్ని. నువ్వు నా మీద ఆశపడ్డం తప్పు. మీ నాన్న కూడా దీనికి ఒప్పుకోరు. ఇదేం నేను చెప్పేది? ఆయన పెళ్లి చేసుకోబోయేది నేను కదా. ఏంటది? ఒక చేప చాలా సేపటి నుంచి తప్పించుకుంటుంది గురు. అదే పెద్ద కప్పని పట్టుకో. సరే కమల, పాయింట్ కొద్దాం. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇదిగో చూడు కళ్యాణం, అవకాశం లేని విషయం గురించి అనవసరంగా ఆలోచించుకోకు. తర్వాత చాలా బాధపడతావు. నువ్వు మీ నాన్న చూసిన పిల్లనే పెళ్లి చేసుకో. జగమే మాయా బ్రతుకే బాబు, అప్పుడే జగమే మాయ పాట మొదలు పెట్టావా? నా మాటిని కూరగాయలని సరిగ్గా తరుగు. వంకర దగ్గరగా నరికావో మీ నాయన ఎంగిరి గంట తీసి నా మొహాన్ని కొడతాడు. ఊరికి వాగమాక. ఏ, నాకు మనసు సరిగ్గా లేదు. నీ మనసుకే వచ్చిందయ్యా ఇప్పుడు. ఎందుకు సరిగ్గా లేదు? ఆ కమన్ నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. కావాలంటే డుబ్బుగా అడుగు. వాడిని ఎందుకయ్యా అడగడం? వాడికి నాతో ఉండేది. ఏం మనిషివయ్యా, పానకంలో పుడకలాగా మధ్య ఈ డుంబుగాడు ఎందుకయ్యా? అవును, అసలు ఇంతకీ అది ఏమంటుంది? అదేమో నువ్వు ఆ శోభనే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలి, అనవసరంగా నా అంటే ఎందుకు తిరుగుతా ఉంటుంది. అప్పుడు నేనంటే ఇష్టం లేదని అర్థం. తొందరపడి అలా నువ్వు ఒక నిర్ణయానికి రాకూడదు. బ్రహ్మదేవుడు కూడా ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేడు. నేను సరిగ్గా ఆలోచించి సలహా ఇస్తా. వెంట ఎప్పుడు చెప్తావు? అంతవరకు ఏం చేయమంటావు? నువ్వు ఊరికే తొందరపడకు బాబు. అంతవరకు కాళ్ళు చేతులు ముడుచుకుని పడుకో, హాయిగా కల వస్తుంది. ఈ సినిమాల్లో ఆడాళ్ళు మగాళ్ళు ఆడుతుంటారు కదా, రంగు దీపాలు అవి వెలిగించుకొని అదే విధంగా కవల బలు. నువ్వేం చేయొద్దు, ఆ అమ్మాయి చెప్పినట్టు విను. సరే, మరి నాకు తొందరగా పప్పు చారు చేసి అన్నం పెట్టు. నేను వెళ్ళి పడుకొని కళ్ళగనాలి. మరి అది సరేనయ్యా, వాటేసుకోవడానికి దానికి ఎంత దమ్ము కావాలి? దమ్మా గమ్మతి నా ప్రాణాలు దీక. నాకు నిద్ర రావటం లేదే. నాకు నిద్రస్తుంది. సాంబయ్య, సాంబయ్య, ఈ ఉంగరం నేను నీకు ఇస్తాను కానీ నాకు మంచి ఐడియా చెప్పవా? ఇప్పుడు బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది అబ్బాయి. అవును, ఈ ఉంగరం ఏమైందిరా అని మీ బాబు అడిగితే నువ్వేం చెబుతావు? అన్నంతో పాటు మింగేశానని చెప్తా.
ఆమదం తాగరా అంటేను అది కొంచెం గొడవ ఏట్లో కొట్టుకుపోయిందని. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నీకు ఇప్పుడు ఎలాంటి ఐడియా కావాలంటావు? నేను చెప్పనా? నువ్వు కమలను గట్టిగా పట్టుకుని ఇచ్చు 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 అని పెట్టుకోవాలి, అంతే కదా? ఎలా కనిపెట్టేశావయ్యా? చిన్న వయసులో నేను అలా చేసిన వాడు నేను. దాని మాటకేం కళ్యాణం, రహస్యంగా కమల్ ఎక్కడుందో తెలుసుకుని పొంచి పొంచి పో. ఎవరా అని అది తెలుసుకునే లోపుగానే దాన్ని అమాంతం వాటేసుకుని ఇచ్చు ఇచ్చు అని ముద్దు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వస్తుందంటావా? అవును, అనుభవజ్ఞుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. సరే పడుకోను, ఇంక నేను డిస్టర్బ్ చేయను. అలాగే అలాగే, నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళరా. అయ్యో పాపం, పళ్ళతోటి తిరిగి వస్తాడో లేక మోసినోడితోటి తిరిగి వస్తాడో. ఉంగరం నాకు దక్కింది. ఊరి వచ్చమ్మ, బుడిది గుమ్మడికాయ తీసుకుపోయాడే, దీంతో విడికి పని వచ్చింది. పని లేకపోతే ఎందుకు తీసుకుపోతాడు? తీసుకెళ్ళి పాప. మనసున రేగి తీపి వలపులే, పలికెను కోటి కన్నె తలపులే. మనసున రేగి తీపి వలపులే, పలికెను కోటి కన్నె తలపులే. పరువా ఊపే ఉయ్యాల దంతాల
ఎంత కిరాతకుడు! సడన్ గా పనిలోంచి తీసి పారేశాడు. విశ్వాసఘాతకుడు. ఏమిటి నాన్న నీలో నువ్వు మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుకోవాలి. నా యజమాని, అదే ఆ ఎస్టేట్ ఓనర్ చక్రపాణి, అసలు మనిషే కాడు. 20 సంవత్సరాలుగా ఎద్దులా పని చేస్తున్నా. నిన్న సాయంత్రం మనసు సరిగ్గా లేక స్టీరింగ్ కాస్త తప్పిందమ్మా, ఒక చోట గీసుకుంది. నువ్వు వద్దు పోరాడేశాడు. ఓ ఆ మాట అన్నాడా? అదా నీ బాధ? ఏనానా దీనికి ఆ బాధపడుతున్నావు? అవునమ్మా, అతగాడి మీద పగ తీర్చుకుందే నేను వదిలిపెట్టను. అయ్యో ఈ మాత్రాన్ని పగెందుకు? వారు కాదంటే ఇంకో చోట పని చేయొచ్చు. ఈ ఎస్టేట్ ఎవరి దగ్గర మా కారు ఉండేది. కారు తోలడం తప్ప నాకు మరో పని తెలియదు. నాకు పగ తీర్చుకోవడమే కదమ్మా ఇక మిగిలింది. సరే అని చెప్పండి సార్, మన అయ్యగారు నేనంతం చేస్తాను. ఆ తర్వాత కళ్యాణ్ గారి విషయం నేను చూసుకుంటాను. అది కాదు లింగప్ప, మన అయ్యగారు చచ్చిన తర్వాత బంధువర్గం ఎవరైనా వచ్చారంటే ఆ వ్యవహారాన్ని మనం ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. ఆ విషయం గురించి మీరు కంగారు పడకండి. ఈ ఎస్టేట్ ఓనర్ బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు పాటుపడినా మనకు చిల్లి గవ్వ కూడా దొరకదు. వాడిని చంపి తీరవలసిందే. లింగప్ప పని కానీ. కమలా ఇలారా. నమస్కారం అయ్యా. ఇక మీదట నా కొడుకుతో మాట్లాడడానికి వీల్లేదు. నీ కూలి బతికి జమీందారు బిడ్డ కావాల్సి వచ్చాడా నీకు? అయ్యో అటువంటిదేం లేదయ్యా. కమలా, మావాడే వచ్చి మాట్లాడినా నువ్వు మాట్లాడేవో నిన్ను ఈ ఊరు నుంచే వెళ్ళగొడతాను. జాగ్రత్త. పో. నైనా బాబు చూడు, నీ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నిజమా? మరి పెళ్లి చూపులు ఎప్పుడు? అంతా పెళ్లి పందిట్లో చూసుకోవచ్చు అంతే. పెళ్లి చూపులు లేకుండా వెళ్ళానన్నా. ఏంటి? నీకు చెప్పకూడదు. నీ గుండు సూది గొడవలన్నీ నాకు తెలుసు. నేను ఫిక్స్ చేసిన పెళ్లి కూతురు సుబ్బారావు గారి అమ్మాయి రాణి. అయ్యో నాన్న, నేను కమల్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. నాకు బాగా నచ్చింది. నోర్మయ్, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. నాకా తరచు గుండె నొప్పి వస్తోంది. హఠాత్తుగా నా ప్రాణాలు పోతే అప్పుడు నీ గతి ఏం కావాలి? నేను 1000 కళ్ళతో చూస్తున్నా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నీ స్థితిగతులు చక్కదిద్దకపోతే అంతా మూకుమ్మడిగా చేరి నేను వీలు పాలు చేస్తా. చూడు, బాగా విను. నీకు వచ్చే మాసం వివాహం. గుండె నొప్పి అయితే నువ్వు మందు వేసుకో. నన్ను ఎందుకు రాణి నేను పెళ్లి చేసుకోమంటావు? అక్క ఏంట్రా? కొంచెం వీపు రుద్దక్క. నాకు వీలు కాదు. నేను బట్టలు తూతురాను. లక్ష్మణ్ రుద్దమని పో. నేనెంత దుఃఖంగా వచ్చాను, నువ్వెంత జాలీగా స్నానం చేస్తున్నావు. ఏమిటి కళ్యాణం? ఏదో దుఃఖం గిక్కం అంటున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు? మా నాన్న నా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చేసుకో. ఏంటి కమల, నా గురించి పట్టించుకోకుండా నువ్వు అలా అంటావు? ఆ రామయ్య గారి కూతురు నేను ఎలా పో? కళ్యాణం, మారుమ మాట్లాడక మీ నాన్న చెప్పినట్టు విను. నేను ఈ వివాహం జరగదని ఎప్పుడో చెప్పానుగా. మీ నాన్న ఒక పెద్ద జమీందారు. ఇంటి కోడలుగా రాణిస్తారా? అందుకా నీ ఆలోచన? మన ఇద్దరం పెళ్లి చేసుకుని పారిపోదా? అవును. ఇంట్లోంచి పారిపోయి నువ్వెలా బ్రతకగలవు? ఇలాంటి మాటలని మాట్లాడద్దు. మీ నాన్న చెప్పిన పెళ్ళ చేసుకో. నేను నిన్ను పెళ్ళాడు. రావే. రాను నువ్వు సోమరిపోతు అయిపోతున్నావు. మనం త్వరగా వెళ్ళి స్వర్గ నరకం చూడాలి. సరే ఇక్కడ ఎవరో మూలుగుతున్నట్టుందే. అవునే. సరే రా చూద్దాం. అయ్యో, మన జమీందారు గారు. అయ్యో, ఊపిరాడుతుంది. లేవెత్తవే. డాక్టర్, ఇప్పుడు వారికి ఎలా ఉంది? అవసరమైతే కారులో వారిని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చా? నో, గుండె మీద బాగా దెబ్బ తగిలింది. ఒక చిన్న కదిలికి కూడా హార్ట్ తట్టుకోలేదు.
కొంచెం బెటర్ అయిన తర్వాత టౌన్కి తీసుకెళ్దాం. నొప్పి తెలియకుండా ఉండాలని ఇంజెక్షన్ ఇచ్చాను. కళ్ళు తెరవడానికి 4 hours పడుతుంది. డోంట్ వర్రీ, నర్స్ ఇక్కడే ఉంటుంది, నేను తర్వాత వస్తాను. అయ్యో డాక్టర్, నాన్న ప్రాణానికి ఏం లేదు కదా? ప్రమాదం లేదు. భయం ఏం లేదుగా? నేను వెళ్ళి ఆడుకోవచ్చా మరి? Okay, carry on. నానా నానా, అవును షో తప్పుడు చేసి ఆయన లేస్తాడు, లేచి నన్ను అడుగుతాడు. అడిగితే డుంబుతో చెడుగుడు అడుగుడానికి వెళ్ళాడని చెప్పు. వంతెన దగ్గర ఏ వంతెన తెలుసా? ఊళ్ళో 4-5 వంతెనలు ఉన్నాయి, ఆయన అడుగు చెప్తాడు. అనుకున్న కార్యాన్ని పూర్తిగా తృప్తిగా చేసినావుగా? ఊపిరి ఆగిపోవడం చూసి మరీ వచ్చాను. కానీ ఒకవేళ మన అయ్యగారు మైకులో ఉండిపోయారేమో. అయ్యయ్యో దుర్మార్గులారా, మన అయ్యగారిని మీరే కొట్టారా? ఎందుకయ్యా అరుస్తావు? అయ్యయ్యో దుర్మార్గులారా, మన అయ్యగారిని మీరే కొట్టారా? పోలీసు వాళ్ళు వచ్చారా? వచ్చారు. నీ మీదకేం రాకుండా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ మన అయ్యగారు బ్రతికారు, చాలా ప్రమాదం ముంచుకొచ్చింది. డాక్టర్ ఏం చెప్పాడు? ప్రాణాపాయం అని చెప్పారు. ఆయన చచ్చి పంచాయతీ జరిగితే అందరూ జైలుకు పోవాలి. ఎందుకు అలా బలహీనతయ్యా? వణకడం చాలు. నిన్ను కూడా మాతో చేర్చుకుని నీకు వాటా ఇస్తామని చెప్పాం కదా, దేనికి? కూనీక నీ ఉపకారం తర్వాత అవసరం కదా అని. ఇప్పుడు మన అయ్యగారి కథంతా పూర్తి చేశావే అనుకో, ఆ పిచ్చి వెధ ఉన్నాడే కళ్యాణం, నీతో బాగా దోస్తి కదా, వాడిని అదుపులో పెట్టడానికి నువ్వు చాలా ఉపయోగపడతావు అని. ఏం నాన్న, నువ్వు ఎందుకు పిలిచినట్టు నన్ను? నువ్వు పిలవకుండా ఉంటే నేనే ఆటలో గెలిచేవాడిని. ఆ డుంబు కూడా భలే జబరం చేస్తున్నట్టు తెలుసా? నర్స్, నా బేతో కొన్ని ముఖ్యమైన విషయాలు రహస్యంగా మాట్లాడాలి. సార్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు. అది కాదండి. ఆయనకి తెలుసని చెప్తుంటే నువ్వేంటి? పంపించాను. కళ్యాణ్, కొంచెం దగ్గరికి రా. నేను ఎంతోసేపు బ్రతుకుంటాను, నాకు నమ్మకం లేదు. ఇదిగో, ఇటువంటి అపశకున్న మాటలే మాట్లాడకూడదు. నువ్వేం చచ్చిపో. నాకు తెలుసు. ఏం తెలుసు? పందే వేద్దామా, నువ్వు చచ్చినా చచ్చిపోవని నాకు డాక్టర్ చెప్పాడుగా. ఇష్కు నేను చెప్పేది కొంచెం విను బాబు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? నీకేమైంది? ఏమిటి పిచ్చి మాటలు? మా అమ్మ కాదు, అది మీ అమ్మ కాదు. కాదా? అయ్యో, జ్వరంలో నీకు మధ్య ఏమైనా పోయిందా? నర్సు పిలవద్దా? వద్దు, రావద్దు. నిజంగా అది మీ అమ్మ కాదు, నాకు 2వ భార్య. మీ అమ్మ మద్రాసులోనే ఉంటుంది. ఆమె పేరు రాజలక్ష్మి. నీకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, వాడి పేరు రాము. మీరిద్దరూ వాళ్ళ పిల్లలు. కవల పిల్లలా? అయ్యో, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది నాన్న. అవును బాబు, మీ అమ్మ నేను అప్పట్లో మద్రాసులో ఉండేవాళ్ళం. మీ అమ్మకు తెలియకుండా ఈమెతోనే సంబంధం పెట్టుకున్నా. ఒకనాడు లక్ష్మి, ఆవేశపడకు. అనుకోని కొన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నాకు స్నేహం ఏర్పడింది. అందువల్ల నీ మీద ఉండే ప్రేమ అభిమానం కూడా తగ్గలేదు. నా మాటలు, ఈ ప్రపంచంలో 2 భార్యలతో కాపురం చేసేవాళ్లే లేరా? ఆ విధంగా బ్రతకడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజు ఆటో వచ్చింది. ఒకటి నాతో కాపురం చేయండి, లేదా ఆమెతో పోయి బతకండి. లక్ష్మి, నేను చెప్పేది కొంచెం విను. ఏం చెప్పినా సరే నేను వినదలుచుకోలేదు. నాకు కావాల్సింది ఇప్పుడు మీ నిర్ణయం. లక్ష్మి, ఆమెకి ఏ ఆధారము లేదు, ఆస్తిపాస్తులు లేవు. నేను వదిలిపెడితే తప్పనిసరిగా నడి వీధిలో నిలవాలి, ఆత్మహత్య చేసుకోవాలి. దానికోసం జాలిపడాల్సిన అవసరం నాకు లేదండి. కావాలంటే డబ్బిచ్చి దానితో తెగదెంపులు చేసుకోండి. నమ్మక ద్రోహిగా మారడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు మీరు చేస్తున్నది నమ్మక ద్రోహమేగా. నే మీ మీద పెట్టుకున్న నమ్మకానికి, మీరు చేసే మోసానికి ఏమంటారు చెప్పరేమిటండి? లక్ష్మి, మీ బెదిరింపులకు భయపడేదాన్ని నేను కాను. పొగరు. మీ బాబుకి లక్షల కొలది డబ్బుందని నీకు పొగరు. పొగరు నాకు లేదండి. నాలో ఏమి లోటుందని ఆ అమ్మాయితో మీరు కాపురం పెట్టారు. వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించి ఈ ఎస్టేట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చాను. నిన్నెంతో ముద్దుగా పెంచాను. అవును, నాకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేది. లోకం తెలియని అమాయకుడులా పెంచాను. ఎంతో తప్పు చేశాను. కళ్యాణం, ఇక్కడున్న మేనేజర్నే కాదు, ఒక పనివాణ్ణి కూడా నేను నమ్మలేకున్నాను. అందుకే నువ్వు మద్రాసుకు పోయి ఏదో విధంగా మీ అమ్మను మీ అన్నయ్యను వెతికి కనిపెట్టి ఇక్కడకు తీసుకురా. మీ అమ్మ గొప్ప తెలివైనది. మీ అన్నను సక్రమంగా చక్కగా పెంచు. వాళ్లే ఈ ఆస్తిని నిన్ను కాపాడగలరు. అలాగలే. ఆ తర్వాత దగ్గరికి రా. నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని
ఇక్కడెవరు పసిగట్టకూడదు. ఆ? ఏదో ఒక కుట్ర పన్నగలరు. ఆ? డుంబుకు కూడా చెప్పను. జాగ్రత్తగా నడుచుకో. నాన్న. ఏమీ లేదు, నీళ్ళు నీళ్ళు నీళ్ళా? నానా, నాకు అన్నయ్య ఉన్నాడని చెప్పావే, వాడికి కూడా ఎత్తిపడలేనా? ఏయ్, యాక్ట్ చేస్తున్నావా? గిలిగిలి గిలిగిలి చక్కలి గిలిగిలి గిలిగిలి అండ్ సర్లే, ఆట తర్వాత ముందు నీళ్లు సాగు. నానా, 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 చలబాబు గారు, చలబాబు గారు, ఏమండి? ఎవరిని పిలుస్తున్నావు రాంబయ్య? మిమ్మల్ని. కాఫీ. ఏం నువ్వు ఎప్పుడు నన్ను రారా పోరా అని పిలిచేవాడు, ఎవరైనా సడన్గా మీరు అని మర్యాదగా పిలుస్తున్నావు? అదంతా మీ నాన్నగారి కాలంలో. మీ నాన్నగారు పోయారు కదా, ఇక మీద మీ చేతుల మీద కానీ జీతం తీసుకోవాలి. అందుకే ఈ మర్యాద. చిరబాబు గారు. సాంబయ్య, నన్ను ఇంకోసారి పిలు. చిరబాబు గారు. ఇవ్వు కాఫీ. గుడ్ మార్నింగ్ చిన్నబాబు గారు. ఏంటిది అందరూ మర్యాద ఇస్తున్నారే? ఇక నుంచి మా అందరికీ ఎస్టేట్ లో మీరేగా చిన్నబాబు గారు. అవును. మా నాన్న ఈ సంగతి నాకు ఎప్పుడు చెప్పలేదే. మేము అందరం ఉన్నాగా మిమ్మల్ని ఈ ఎస్టేట్ ని జాగ్రత్తగా చూసుకుంటామనే నమ్మకంతోనే ఏమీ చెప్పకుండా పోయారు. ఈ చెక్కులో సంతకం పెట్టండి. పెడదాంలే. చెక్కులో సంతకం ఎందుకు పెట్టాలి? బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి మన వర్కర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలి కదా, అందుకు. సంతకం పెట్టాలంటే నాకు మరి 100 రూపాయలు ఇవ్వాలి. సరే. దుంపుకేమో 10 రూపాయలు ఇవ్వాలి. సరే. ఇదంతా నీకు ఇష్టమేనా? ఇష్టమే. సరే. ఏంటిది? ఒకటి వేసి పక్కన కోడిగుడ్లాగా 5 సున్నాలు పెట్టేసావేంటి? దీంట్లో సంతకం పెట్టండి, లెక్క తర్వాత చెప్తాను. ఏం సంబయ్య, సంతకం పెట్టమంటావా? ఏదో సంతకమేగా, పెట్టి పారేయండి. నువ్వు చెప్పావని పెడుతున్నా. నా 100 ఇందులోనేగా ఉంది. అవును. దుంపుగాడి 10 అన్ని అందులోనేనండి. మేనేజర్ వస్తా చిన్నబాబు. సరే. చిరబాబు వస్తా. సరే. ఏంటి గొడవ? ఇంట్లో ఏదో తప్పున్నట్టుందే. నాన్న అప్పుడే చెప్పాడు, చదువుకోరా, లెక్కలు అవి చూసుకోరా నాయన అని. ఆయన మాట వినకుండా ఈ డుంబుగాడితో ఆడుకోవటం పొరపాటు అయిపోయింది. అమ్మని అన్నయ్యని తీసుకురావాలి. ఒకటి పక్కన 5 సున్నాలు పెడితే ఏమైంది? 1, 10, 100, 1000, 10,000. 10,000లో నా 100, డుంబుగాడి 10 తీసేస్తే ఇగో తలనొప్పిగా ఉండే. సరే, నా 100 నాకు వస్తుంది. కళ్యాణం, కళ్యాణం, దిగులు పడకో. మనిషి పుట్టాక ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందేగా. అలాగే మనిషి పుట్టాక ఏదో రోజు చేసుకోవాలి కదా పెళ్లి. నాన్నగారు బతుకున్నప్పుడేమో డ్రైవర్ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు అన్నారు. ఇప్పుడేమంటాం? అరే, మీ నాన్న పోయి 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే పెళ్లి ప్రసక్తి అవచ్చా? ఆ దుఃఖంతా మర్చిపోవడానికే కదా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాననేది. సరే సరే, ఇదిగో చూడు, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మేనేజరు లింగప్పగాడు దేవాంతకులు తెలుసా? అవును, ఆ సాంబయ్య గాడు ఎట్లా? అయ్యా, వాడు బంగారం అంటాడు. గోల్డ్ అంటే గోల్డ్ అనుకో, నా ఫ్రెండ్. సరే, ఎందుకైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక మరే మేనేజర్ ఏమో మీ నాన్నని డ్రైవర్ గా పెట్టుకుంటావు నన్ను అడిగాడు. నేను సరే అన్నా. మా నాన్న చెప్పారు. ఓ అవును, మళ్ళీ నువ్వు ఆ లింగప్ప గారిని పనిలో ఎందుకు పెట్టావు? నేను ఎక్కడ పెట్టాను? బొట్టు కాటుగా పెట్టి పనిలోకి రమ్మని పిలిచానా? వాడే వస్తున్నాడు, వాడే పోతున్నాడు. పనిలోకి రావద్దని చెప్పాలంటే భయంగా ఉంది. చేయి చేసుకుంటాడేమో. అయ్యో, వాడికి నువ్వు భయపడుతున్నావా? ఇప్పుడు నువ్వు యజమాని కాదు. అదంతా నాకు భయమేం లేదు, కానీ రౌడీలాగా ఉన్నాడే, కలబడి కొడతాడేమో నాకు చిన్న డౌట్. కానీ రేపటి నుంచి చూడ, ఎస్టేట్ చేతిలో ఉంచుకుని ఎంత గొప్పగా చెలాయిస్తాను. మేనేజర్, మేనేజర్, ఏం చిన్నబాబు గారు? నేను మద్రాసు పోవాలి.
అడ్రస్ ఎందుకు? అదంతా నీకెందుకు చెప్పాలి? నేను పోవాలంటే పోవాలి అంతే. సరే, నేను కారు రెడీ చేస్తా. అయ్యో అదేం వద్దు, నేను ఒక్కనే ధైర్యంగా పోగలను. మద్రాసుకు పోయే దారి మాత్రం చూపిస్తే చాలు. ఇక్కడి నుంచి బెంగళూరు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మద్రాసు రైల్లో వెళ్ళాలి. ఓ సరే, అప్పుడు బస్సుకి ట్రైన్కి టికెట్ కొనుక్కొనిరా. ఇదిగో మరే ట్రైన్ అంటే తొందరగా పోయి తొందరగా. ఎస్ సార్. పో. ఏమయ్యా మేనేజర్, ఎందుకు నన్ను ఊరికే పిలుస్తావు? నీకు వేరే పనే లేదా? కళ్యాణం సడన్ గా మద్రాసు పోతానంటున్నాడు. ఎందుకు అని అడిగితే బదులే చెప్పనంటున్నాడు. నాకు సందేహంగా ఉంది. పోతే పోనీవయ్యా, మన పని చాలా సులభం అవుతుంది కదా. ఆహా, కళ్యాణం మెడ్రాస్ పోవడంలో ఏదో విషయం ఉందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ జమీందారు చచ్చేటప్పుడు సొంత వాళ్ళ గురించి ఏమైనా చెప్పుంటాడా? నాకు అదే డౌట్ గా ఉంది. జమీందారికి ఎవరైనా బంధువులు ఉంటూ వచ్చేశారంటే మన ఎత్తులన్నీ చిత్తైపోతాయి. అందుకే సాంబయ్య ఆ పిచ్చోడిని బాగా కాకబట్టి విషయం ఏమిటో తెలుసుకో. సరేలే, వాడి బాబు బతుకున్నంత కాలం కాళ్ళు పట్టాను, వీడికి ఇప్పుడు కాకా పట్టాలి. అది అలవాటేలే. బాబు, చిన్నబాబు, మీరు మెడ్రాస్ ఎప్పుడు వెళ్తారు? ఏ చేయడం తప్ప? ఎవరు చెప్పారు నీకు? నాకు పెద్దయ్య గారు అప్పుడే చెప్పారే. ఇంకా ఏం చెప్పారు? జాగ్రత్త, ఎవ్వరికి తెలియకూడదు. ఆ మేనేజర్ గాడు ఉన్నాడే, వాడు మహా మోసగాడు, దొంగ రాస్కెల్. నాకు కూడా అలాగే చెప్పాడు నాన్న. ఆయన మీకు అలాగే చెప్పారా? ఇంక దగ్గర దగ్గర అదే. ఇంకా ఏమన్నా రహస్యం చెప్పాడా? మిమ్మల్ని భద్రంగా చూసుకోమని చెప్పారు. సాంబయ్య, మనం పోయి అక్కడ కొంచెంసేపు కూర్చుందామా? ఇటువంటి రహస్యాలు చెప్పేటప్పుడు నాకు కాళ్ళు వణుకుతాయి. అయ్యో, ఈ వయసులో అలా వణకూడదు. సరే అమ్మా. సాంబయ్య, నేను మెడ్రాస్ పోవడం రహస్యంగా ఉంచమన్నారే, చెప్పారా? చెప్పారు. అదే కదా మరి. ఆ తర్వాత ఇంకేమైనా రహస్యాలు చెప్పాడా? చెప్పారు. నువ్వు మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదం రాకుండా నన్ను భద్రంగా కాపాడమన్నారు. అది సరే, నువ్వు బంధువులు వెతుక్కుంటూ మెడ్రాస్ వెళ్తున్నావే, వాళ్ళ అడ్రస్ తెలుసా మరి? అదే సాంబయ్య, నాకు తెలియలేదు. నాకు ఒక అమ్మ అన్నయ్య ఉన్నారు. నేను రహస్యం చెప్పి మా నాన్న తొందరపడి చచ్చిపోయాడు. అడ్రస్ కూడా చెప్పలేదు. అమ్మున్నారా? అయ్యో, ఈ రహస్యం మా నాన్న నీతో చెప్పలేదా? అది చెప్పలేదే, కానీ నీకు అన్నయ్య ఉన్నాడు, అతను నీకంటే గొప్ప తెలివైన వాడని చెప్పారు. అది కాదు చిన్నబాబు, నువ్వు మెడ్రాస్ వెళ్లి వాళ్ళని కనిపెట్టి తీసుకువచ్చే లోపుగా మన మేనేజర్ ఉన్నాడే, వాడు ఇక్కడ ఉన్నదంతా చుట్టబెట్టేస్తాడు. అందుకని బుద్ధిమంతుల్లా నువ్వు ఇక్కడే ఉండు. నేను మెడ్రాస్ వెళ్లి గాలించి అమ్మని అన్నయ్యని తీసుకొస్తాను. కరెక్ట్ ఐడియా. లేదే, మేనేజర్ నువ్వు ఎక్కడంటే ఏం చెప్పాలా? మీ అమ్మని అన్నయ్యని వెతకడానికి వెళ్తున్నట్టు చెప్తానా? నేను మా ఊరికి వెళ్ళటానికి సెలవు కావాలనే నెపంతో సెలవు అడుగుతాను. నువ్వు దానికి ఒప్పుకున్నట్టుగా శాంక్షన్ చెయ్యి. ఇద్దరం కలిసి ఆ మేనేజర్ గారికి టోపీ వేసేద్దాం. అయ్యో, అన్ని మంచి మంచి ఐడియాలు ఇస్తున్నావు. మేనేజర్, ఎస్ సార్. మన ఎస్టేట్ లో ఈ టీ కాఫీ మొక్కలన్నీ అడ్డదిడ్డంగా పెద్ద అడవిలాగా పెరిగిపోయినాయి. అవన్నీ పీకి పారేసి ఒక పెద్ద చెడుగుడు మైదానం కట్టేసేయాలి. బాబు గారు, నా పెళ్లి విషయం గురించి ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్లి చూపులకి వెళ్ళాలి, వారం రోజులు సెలవు కావాలి. ఎవరికి? మీ అమ్మాయికా? నాకేనండి. ఓ, నీ పెళ్లి కాలేదు, నేను మర్చిపోయాను. మేనేజర్, లీవ్ ఇప్పుడు ఇవ్వకూడదు. మీరు మద్రాసు వెళ్తున్నారు, మీరు వచ్చాక లీవ్ ఇవ్వచ్చు. లేదు, నేను పోను. ఒక మనిషికి వివాహం కంటే ఏంటి ముఖం? ఇతనికి ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. 1000 రూపాయల? నేను జమీందారుని చెప్తే వినాలి. ఎస్ బాస్. ఎస్ బాస్ అంటే డబ్బిస్తాడని అర్థం. తీసుకుని జాతిగా పోయిరా, పనులన్నీ పూర్తి చేసుకుని తొందరగా వచ్చాయి. అలాగే తీసుకొస్తానండి. కళ్యాణం, నేను చెప్పింది ఆ బుర్రలేని మేనేజర్ గారు నిజమని నమ్మేశాడు. మన ఎత్తు ప్రకారం మీ అమ్మగారికి అన్నగారికి అన్ని వివరంగా చెప్పేసి తీసుకొచ్చేస్తాను. ఏం వదులు, వాళ్ళని పిలుచుకురా. చెప్పవలసిందంతా నేను అడివిగా చెప్పుకుంటాను, నీకేం తెలీదు. నువ్వు తెలివిగా చెబుతావా? అవును. తర్వాత ఇందులో ఒక చిక్కు ఉంది. ఏమిటా చిక్కు? నువ్వు పోయేంత వరకు నాకు బోరు కొడుతుందని నన్ను ఏం చేయమంటావు? ఎందుకు బోరు కొడుతుంది? నీకుతుంది కదా, దాని పైడి చెంగు పట్టుకుని సినిమాలో పాటలు పాడేటట్టు హాయిగా షికార్లు కొట్టచ్చుగా. సినిమాలో అంటే ఎవరినో కౌలును పెట్టి రాయించి మరీ పాడతారంట. నాకు ఎవరు మరి ఇక్కడ? దీనికెందుగా పెద్ద కవి గారు, నాకంటే ఎక్కువ. ఆహా, నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. అయ్యో, గొప్ప అర్థం ఉన్నట్టుంది ఇందులో. ఐడియా. అయ్యో, నేను అంత మర్చిపోతాను అక్కడికి పోతే.
అయ్యో నేను రాసిస్తాను, అది బొడ్లో దోపుకో, మర్చిపోయావనుకో ఓసారి తీసి పైకి చదువుకో. పాట 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 ఆహా. ఆహా. ఎట్లా అరే దున్నపూ తరిచినట్టుగానయ్యా. కన్నె చిలక కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా పోలిన నడకలో ఆ కాకిని పోలిన గొంతులో హంసను మించిన నడకలో కోకిలనే మించిన గొంతులో ఆశలు పొంగి 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 ఆశలు పొంగి 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 ఆ తర్వాత మరిచిపోయా జ్ఞాపకం వచ్చ నాకు నీవు నా చిట్టి రాణి నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా తీయని ముద్దొకటి వరాదే నా కోరిక తీర్చుట తప్పు కాదు తీయని ముద్దొకటి వరాదే నా కోరిక తీర్చుట తప్పు కాదే చక్కని గిలక టక్కరి నక్క అయ్యయ్యో మరిచిపోయా చక్కని చిలక చక్కరి రంగుల రవ్వ జాజి పువ్వ మనసు ఇచ్చా మోజే మోసుకొచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా కరగని ఊహలు రేగినే నా తలపులు ఊయలలోగినే కరగని ఊహలు రేగినే నా తలపులు ఊయలలోగినే కనికరించి పలకరించి చేరరావే కలిసిపోవే పాడవేళ నాతో తోడుగా చిట్టి రాణి నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు చలబాబు కళ్యాణ కళ్యాణ అడుగు ఆ వెర్రివాడే వాడే చిన్నబాబు చిన్నబాబా చిన్నబాబు గారు మీకోసం ఎంతో కష్టపడి వెతికి తీసుకొచ్చాను చూడండి అమ్మగారిని అన్నయ్య గారిని బాబు అమ్మా బాబు కళ్యాణం నేనే బాబు నిన్ను కన్న తల్లిని రా బాబు రా. ఏం బాబు నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాను అప్పుడు నువ్వు కసికందువు నాయన
బాబు, మీ నాన్నగారు చనిపోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పారా? ముందుగా తెలుసుంటే వచ్చేదాన్ని. ఆఖరి చూపుకు కూడా నేను రోజుకోలేకపోయాను. అలా దిక్కు చూస్తావేమిటయ్యా? తమ్ముడు అని పిలువు. వాడి పళ్ళు చూస్తేనే భయంగా ఉందయ్యా. చంపావు, చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలేసి పళ్ళు చూస్తావేమిటయ్యా? నీ గుడ్లు పీకేస్తాను. తమ్ముడు అని పిలువు. తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య తోడబుట్టిన వాడురా. చిన్నబాబు గారు, నేనక్కడికి పోయి కళ్యాణం నాన్నగారు చనిపోయారని వీరితో చెప్పారో లేదో చూడండి. ఒక పంచే తడిచిపోయింది. ఇప్పుడు చూడండి కండువా. ఇద్దరు భలేగా యాక్ట్ చేస్తున్నారే. అవునవును. అన్నయ్య, ఏడమ్మక నువ్వు ఏడిచి నాకు ఏడుపు వస్తుంది అన్నయ్య. మరి అన్నయ్య, మన నాన్న చచ్చిపోయాడు, మనం ఏం చేయగలం చెప్పు? అయితే చచ్చిపోయే ముందు నిజం చెప్పిపోయాడు కనుకనే మీ అందరినీ చూడగలిగాను. లేకపోతే మన నాన్నలాగే నేను కూడా దిక్కు లేకుండా చచ్చిపోయాడు అన్నయ్య. సాంబయ్య, వీళ్ళంతా ఎవరు? అదేమిటి అలా అడుగుతున్నారు? మన చిన్నబాబు గారి అమ్మ, తోడబుడ్డ అన్నయ్య. మన అయ్యగారికి ఒకే భార్య, ఒకే కొడుకు. ఆవిడ గారు చనిపోయారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదంతా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. మా నాన్న నాకు అంతా చెప్పిపోయాడు. మీతో చెప్పొద్దని కూడా చెప్పాడు. నాకు సాంబయ్యకి మాత్రమే తెలుసు. సాంబయ్య, వీళ్ళందరూ ఎవరు? పెద్దబాబు గారు, ఆయన ఎవరు? మీరే రామయ్య గారు. అవును, నేనే. ఈయన ఎస్టేట్ మేనేజర్. గుడ్ మార్నింగ్. ఆయన డ్రైవర్. వాడు దొన్నపోతా. దొన్నపోతా, తిండిపోతా. మీరంతా అనవసరంగా మాట్లాడొద్దు. అమ్మా, అన్నయ్య, మీకు ఇల్లు తిప్పి చూపిస్తాను రండి. తమ్ముడు, ఇంటిని తిప్పి చూపించకూడదురా, మనమే తిరిగి చూసుకోవాలి. తమాషగా మాట్లాడతారు అన్నయ్య. మేనేజర్, బాగుందా మన సెలక్షన్? బ్రహ్మాండం. వివరాలన్నీ చెప్పావా? 3 పూట్ల భోజనం, రోజుకి 30 రూపాయలు జీతం. ఎక్కడ పట్టావు? వీధి భాగవతంలో అమ్మా కొడుకులా యాక్ట్ చేస్తున్నారు. అక్కడికి పోయి పట్టాను. తమాషా ఏమిటంటే అసలు వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలట. వాళ్ళైతే మనకేమిటి, అమ్మా కొడుకులా యాక్ట్ చేయండి అని ఇక్కడికి నేను పిలుచుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ బడుతాయి వాళ్ళని సొంత అమ్మ, సొంత అన్న అని నమ్మేశాడు. ఇక మన ఆశలన్నీ సులభంగా నెరవేరుతాయి. మేనేజర్, వాడిని ఎలా పల్చి కొట్టిస్తానో చూడు. మేనేజర్, ఎస్ సార్. తమ్ముడి దగ్గర 1,00,000 రూపాయలు చెక్కు తీసుకున్నావుట. ఎందుకు? పని వాళ్ళ జీతాల కోసం. ఎవరెవరికి ఎంత డబ్బిచ్చావు? మిల్లు కూలీలందరికీ ఇచ్చాను, పని వాళ్ళకి ఇచ్చాను, నేను తీసుకున్నాను. ఎంత అయింది? 30,000 చిల్లర. చెల్లరేటి బాని ఎంతో కరెక్ట్ గా చెప్పు. 30,297. మిగిలింది ఏం చేశావు? సేఫ్ లో ఉంచాను. నేను ఇప్పుడు కరెక్ట్ గా అకౌంట్ అడగకుంటే కాయ చేయాలనా? ఏం తమ్ముడు, అన్నయ్య, అతగాడు బుద్ధి లేకుండా 30,000 రూపాయలకి 1,00,000 రూపాయలు అడిగాడు. దేనికో ఎందుకో అడిగి మరీ సంతకం పెట్టాలిగా. అడిగాను, ఆవిడ అడిగాను అన్నయ్య. ఎందుకయ్యా ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టామని అడిగాను. అడిగితే జీతం అని చెప్పారు అన్నయ్య. 5 సేఫర్లా? 5 సేఫర్లు ఎందుకు చుట్టావు? అప్పుడే కదా 1,00,000 రూపాయలు అవుతుంది. ఏమైనా మేనేజర్, నమ్మిన వాళ్ళకి ఇలా ద్రోహం చేయడం న్యాయమా? ఇటువంటి ఒక అమాయకుని మోసం చేశావంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. ఇప్పుడు మాత్రం మీరు వచ్చి లెక్క చూడకుంటే ఏమై ఉండేది? ఏంటిది కన్నబెట్టినే వారు వీరంటావు? అదేమిటంటే 10 మాసాలు మోస కన్నా నలుగురిలో ఉన్నప్పుడు నేను మర్యాదగా పిలిస్తేనే బయట వాళ్ళు కూడా మర్యాద ఇచ్చి పిలుస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వెధహాగిదవా తిట్టినా పర్వాలే. బంగారు తల్లి, వదలరా వెధహాగిదవా. అమ్మ ఇప్పుడు కరెక్ట్ వెదవా గెదవా. ఏమిటా నవ్వుతున్నావు? ఇది మా కుటుంబ విషయం. ఈ రోజు నుంచి అకౌంట్స్ అన్ని నేనే చూస్తాను. నేను ఎలా చెప్తే ఆ విధంగా నువ్వు చేయాలి. ఎస్ సార్. ఫ్రమ్ tomorrow onwards 6 o'clock, Yes, sir. all the account files మొత్తం coming on my table. Yes, sir. First I want to see the files. Yes, sir. And then only you want to see the files. ఎస్ సార్. అన్నయ్య ఎక్కడ చదివాడా? ఏం మాట్లాడుతున్నాడా? జగ్గైపేటలో ఉన్న జర్మన్ కాన్వెంట్. అదే నా బిడ్డ తడువుకోకుండా ఇంత బాగా మాట్లాడుతున్నాడు. అమ్మ బంగారు తల్లి. వదలరా వెధవా. You get out, I say. రాస్కెల్. ఎవరిని పిలిచారు? నిన్నే పిలిచాను. నా పేరు పాపయ్య. నాకు తెలుసు. రగడ చేస్తున్నావు, అందుకే రాస్కెల్ అని పిలిచాను. నువ్వు షిప్ డ్రైవ్ చేస్తున్నావా, కారు డ్రైవ్ చేస్తున్నావా? ఏమిటండి 50 లీటర్లు పోస్తున్నావు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆల్ ద ఎస్టేట్ కార్స్ అండ్ ద డ్రైవింగ్ యు ఆర్ డిస్మిస్. అయ్యగారికి లైసెన్స్ ఉందిగా? ఆల్ రైట్, ఐ యామ్ నాట్ ద డ్రైవింగ్, యు మే డ్రైవింగ్, యు గో. అలాగే. అమ్మా, ఏమిట్రా? ఈ ఎస్టేట్ లో నాకు మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఈ ఎస్టేట్ అందరూ ముక్కలు చేసి బందర్ లడ్డు లాగా గబక్కన దిగమింగేవాళ్ళు. అవునరా? అన్నా, తమ్ముడు, ఇప్పుడు నాకు అర్థమైందన్నా. ఇన్నాళ్ళు దాచాను ఎవరికి తెలియకుండా రహస్యంగా. ఇది తీసుకో అన్నా. ఏమిటి అది? నాకేం తెలుసు, బాత్రూమ్ నుంచి పెట్టి తాళం వరకు ఇందులో ఉన్నాయి.
ఇదంతా నువ్వే చూసుకోమ్మా. ఎందుకురా? అమ్మా తీసుకోరా ఏమిటమ్మా? తీసుకోమ్మా. సరేనమ్మా. సరే. అబ్బా నా మనసు ఎంత తేలికైందో. ఇక మీద ఈ ఎస్టేట్ గొడవలన్నీ వదిలేసి దుంబుతో కలిసి బలిచెడు కూడా ఆడుకుంటా. అచ్చా పోయిరా నాన్న. తంగమ్మా, ఆల్ ద మనీ మై మనీ ఆల్ ద మనీ మై మనీ, ఆల్ ద మనీ మై మనీ. ఫాలో మీ. ఇది గట్టం. దేవంతుకు తమ్ముడు, ఆ ఇస్పీటాసు నువ్వు వేసావి అనుకో, నాకు రమ్మి అవుతుంది రే. అగిష్కు అస్కు పుస్కు అన్నతో కాదురా, వేస్ట్ ఏమో. నీకు ఏజీ కావాలా? ఏజీ కాదురా, ఏసు. అది కావాలంటే మరే ఆ డ్రైవర్ గారు ఉన్నాడే మిషాలాడు, వాడితో కమలు నాకు ఇచ్చి పెళ్లి చేయించావా? ఏ పాపయ్య, నీ కూతురు కమలను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీరందరూ చేరి తప్పదు అంటే నేను నా పిల్ల కాదంటావా చెప్పండి. వాళ్ళ పెళ్లి జరిగితే కదా, జరగకుండా మనం చూసుకుందాం. ఎంతకాలం? ఆ కళ్యాణం గారికి ఆ కమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని నేను మాట కూడా ఇచ్చానే. వీడో పెద్ద హరిశ్చంద్రుడు. నిజంగా అన్నవైతేగా, కావాలంటే ఆ కళ్యాణం గాని అంతం చేసేస్తా. అయ్యయ్యో, మీరు మరో కూలి చేస్తారా? ఏమయ్యా ఏమిటి? పోదామయ్యా, మనం ఇక్కడ ఉండొద్దు. అవునయ్యా, వదిలేయ్యా, మళ్ళీ మేము రామాలి. మా రహస్యాలన్నీ తెలిసిన మిమ్మల్ని సులభంగా వదిలిపెట్టాం. ఏ రాజు, తిన్నగా కళ్యాణం దగ్గరికి పోయి కమలతో ఇక మీద మాట్లాడకూడదని వార్నింగ్ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇదిగో, మీరు తప్పించుకుపోవాలని ప్రయత్నించారో మీ ప్రాణాలు తీసేస్తా. ఈ సాంబయ్య గారి మాట విని కోతిలో దిగారే, అడుగడుగునా గండంగా ఉంది. ఈ లవ్ అఫేర్ ని అడ్డం పెట్టుకుని పలు సమస్యల్ని నేను చాలా ఈజీగా పరిష్కరిస్తా. ఏమిటా ఇది? అంత అయోమయంగా ఉంది, నాకేం బోధపడలేదే. సాంబయ్య, నీకు ఇదేం బోధపడకూడదు. నీకు బోధపడేట్టు నేను ఎత్తివేశానంటే నాకంటే ఫూల్ ఎవడు ఉండడు. 2 లక్షల వాటా కావాలంటే నేను చెప్పిన ప్రకారం చేయాలి. సాంబయ్య, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? ఆ కళ్యాణం వాళ్ళ అన్నయ్యకి అమ్మకు రాసినట్టుగా ఒక లెటర్ వాడి చేత రాయించాలి. అమ్మ అన్నయ్య ఇక్కడే ఉన్నారుగా, ఎదురుగా మాట్లాడిస్తే పోలే. ఛు, నీకేం తెలియదు, మాట్లాడు. అది సర్లే, ఏమని రాయించాలో చెప్పవయ్యా. ఆ అమ్మగారికి అన్నగారికి మీరు నాకు కమల్నిచ్చి చేయడానికి వీల్లేదన్నారు, అందుకే బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా చావుకు కారణం నేనే, అభాగ్యుడు కళ్యాణం, ఈ విధంగా వాడి చేత ఒక లెటర్ రాయించి తేవాలి. ఈ ప్రకారం లెటర్ రాయిస్తే మనకేం లాభం? ఆ తర్వాత చెప్తాను, ముందు లెటర్ రాయించి పట్టరా. అన్ని తర్వాత చెప్తాను అంటున్నావు, మర్చిపోతానే చెప్తున్నా. కళ్యాణ నిద్రవుతున్నావా? మేలుకొనే ఉన్నా. మేలుకునే ఉన్నావా? అవును. కాస్త ఫోన్ చేసి వచ్చి మళ్ళీ మేలుకు నాయనా. నాకేం వద్దు, భోజనం వద్దు, మట్టిగడ్డలు వద్దు, ఏమొద్దు. అయ్యో అలా మారా చేయకూడదు, వచ్చి ఫోన్ చేసి పడుకోమ్మా. నీకు నా బాధ తెలియకుండా మాట్లాడుతున్నావు. అన్నయ్య ఏమో చీట్లాట ఆడేటప్పుడు కమల్కి నాకు పెళ్లి చేసేస్తానని చెప్పాడు. ఆ. చీట్లాట ఆడటం అయిపోయిన తర్వాత అది భేదమ్మాయిరా, నీకు పెళ్లి చేయడానికి వీల్లేదని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు, నేను బ్రహ్మచారిగా చచ్చిపోవాలనా? అమాయకుడివి కళ్యాణం. మీ అన్నయ్య నీకు పెద్దింటి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నువ్వేమిట్రా అంటే లేని అమ్మాయిని చేసుకోవాలని చూస్తున్నావు, అందుకే ఆయన కోపం వచ్చి నిన్ను తిట్టారు. అదేం కాదు, పెద్దింటి పిల్లలంటే నాకేమన్నా గొప్ప? నా కమలంత అందమైంది ఈ లోకంలో ఏ పిల్లన్నా ఉందా? నిజమేలే కళ్యాణం, నువ్వు నాతో అన్న ప్రకారం కమల వంటి అందమైన పిల్ల ఈ లోకంలో లేనే లేదు. కానీ దీనికి మీ అమ్మ అన్నయ్య ఒప్పుకోలే మరి. ఒక చక్కని ఐడియా నీకు నేను చెప్తాను. సరే తొందరగా చెప్పు, నీకు ఎంత కావాలన్నా ఇస్తాగా. చిల్లరదేముంది, ఎప్పుడైనా తీసుకుంటా, నువ్వు ఇలారా. మీ అమ్మకు మీ అన్నయ్యకు ఒక ఉత్తరం రాయి, నే చెప్పిన ప్రకారం. కమలకు నాకు వివాహం చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడేమవుతుంది? భయంతో అదిరిపోయొచ్చి నీకు కమలకు వివాహం జరిపించేస్తాను. ఐడియా కరెక్ట్ గానే ఉన్నట్టుంది. సాంబయ్య, నాకు ఇటువంటి ఉత్తరాలు రాయటం చేత కాదు, మరి ఎక్కడ చదవలేదు కూడా. దానికే ఉంది, పేపరు పెన్ను తీసుకురా, నేను చెప్తాను, నువ్వు రాయి. ఆత్మహత్యకు దారి తెలుస్తుంది. రాసుకుంటా. వెళ్ళు త్వరగా రా. ఏమయ్యా మేనేజర్,
నువ్వు చెప్పినట్టుగానే రాయించి తీసుకొచ్చాను. ఇలా చూస్తాను. అమ్మగారికి అన్నగారికి ఇలాతే? అమ్మగారికి అన్నగారికి నాకు కమల్నిచ్చి చేయడానికి వీల్లేదన్నారు. అందుకే బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి కారణం నేనే, అభాగ్యుడు కళ్యాణం. ఏమయ్యా పిల్లిగడ్డ, ఈ లెటర్ రాయించి నువ్వేం చేద్దామనయ్యా? ఆ వెర్రివెధవ కళ్యాణాన్ని ఏ కొండ లోయల్లోకో లేక పాత నూతుల్లోకో చల్లగా తోసేయాలి. వాడు కనబడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ లెటర్ వాడి చేతిలో పెట్టేయాలి. వాడిని వెతికిబట్టి శవాన్ని తీసుకొస్తాను. మనం చూడగానే కుయ్యో మొర్రు అని కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తాం, అంతే. ఏమిటి అలా నవ్వుతున్నారు? ఇలా చేయడం పాపం కదా? పాపపుణ్యాలు చూస్తే డబ్బు సంపాదించలేవు. జమీందారుని చంపేశాను, వీణ్ణి కూడా చంపేస్తే ఈ ఆస్తి అంతా మనం హాయిగా అనుభవించవచ్చు. ఏమయ్యా, ఒకవేళ కళ్యాణం వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చేస్తే మనం ఏం చేయాలి? వచ్చినప్పుడు చూద్దాం. మీరిద్దరూ శ్రద్ధగా వినండి. ఇక నుంచి మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణానికి నిజమైన అమ్మ నువ్వు కావని, నిజమైన అన్న నువ్వు కావని ఎవరికైనా తెలిసిందో మీ ఇద్దరిని అయ్యయ్యో, ఇక మీదట మేము నోరు విప్పలే విప్పం. ఏదో కూలికొనే రోజులాగా ఏదో అడ్డగాడిదా నన్నే మోసం చేసి లెటర్ రాయించి నన్ను చంపాలని చూస్తారా? ఏదో సన్నాసి నా అన్నయ్య, ఆ జిట్లు వారు నక్కు మా అమ్మ. ఉండండి పోలీసులు చెప్తాను. అన్నయ్యని అమ్మని తీసుకొస్తాను. ఏరా సాంబయ్య, నేను ఎంత నమ్మాను రా, నువ్వు బాగుపడరా అంట్రా. ఒరే పచ్చి మోసగాళ్ళరా, తలుపులు తాళం పెట్టేశాను. పోలీసులు వచ్చేదాకా లోపలే చావండి. కళ్యాణం కళ్యాణం నేను చెప్పేది వెనుకుండా పోతున్నారా? కళ్యాణం ఆగరా! అందరం జైలుకి పోవాల్సింది. మనకైనా పర్వాలేదు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేస్తారు. ఈ తాయిత్తు గాడికి పిల్లి గడ్డం గాడికి డెఫినెట్ గా ఊరి శిక్ష. పడితే పడిందిలే. కాయగూరలు అక్కడ కూడా వంట పనేనా? పరమ చండాలుడు కారు కొరివి పెడతారని ఆశ పెడితే వాడు చెప్పినట్టల్లా చేశాను. కారా? ఆరంభం నుంచి కుట్రలు నువ్వు ఉన్నావుగా. యావజ్జీవ శిక్ష నీకు నాదే ఉంది. పోలీసులు రాగానే నిజం చెప్పేసి అప్రూవర్గా మారిపోతాను. లింగప్ప అద్దం బాగొట్రా. పరిగెత్తాను. ఇక్కడ పెద్ద పొలం ఉందిరా. నేనేం అన్యాయం చేశాను చెప్పు? నా ఆస్తి అంతా నువ్వే ఉంచుకో, నాకేం వద్దు. అమ్మని అన్నని కూడా కలుసుకోను, నాకెవరు లేరు. అటు చూడకండి, నన్ను చంపకండి రా, నన్ను వదిలేయండి రా, వదిలేయండి, నన్ను వదిలేయండి, వదిలేయండి. బాబయ్య బాబయ్య, నువ్వు లెగేపుతో చెప్పి నా ప్రాణం కాపాడరా. మా నాన్న నీకు ఎంత డబ్బిచ్చారు చెప్పు? నన్ను చంపొద్దురా, మీ కాలు పట్టుకుంటారా. రావద్దురా.
కమలా వీళ్ళిద్దరూ చూశారే ఇప్పుడు ఏం చేయాలి మేనేజర్ మేనేజర్ నా బిడ్డ నేను చేయకండి నిజం బయట పడకుండా అదే చూసుకుంటాను కమలా కమలా అమ్మా అమ్మా తల్లి అయ్యో నా బిడ్డకు మగ్గిపోయింది కమలా రామా పోదాం రామా లింగప్ప ఇక మీదటి ఈ అబ్బాయి మాట్లాడనే కూడదు పర్వాలేదు, భయంగా ఉందా? భయపడకు. అన్నయ్య ఎవరిది? అన్నయ్య శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం శ్రీ ఆంజనేయం ప్రభా. టాక్సీ! అమ్మా అమ్మా అమ్మా! ఏమిట్రా సినిమాకి వెళ్తానని వెళ్ళావుగా నీకొచ్చావే? పోమ్మా, అదో భూతాల పిక్చరు. ఒక పిల్లని భూతం పట్టి ఆడిస్తుంటుంది. ఆ అమ్మాయి నవ్వడం, ఆ నాలిక చూడలేక మధ్యలో వచ్చానమ్మా. సరైన వాడివే. లోకంలో దేనికి భయపడిన నీకు ఆ భూతాల భయం ఎలా పట్టుకుందో తెలియలేదే. అదేం కాదు, ఆ పిక్చర్ చూసి భయపడి బయటికి పరిగెత్తుకొచ్చాను. థియేటర్ వదిలి బయటకు వస్తే గట్టిగా చీకటి, ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. మిగతా వాళ్ళంతా సినిమా చూస్తూనే ఉన్నారు. సరే పర్వాలేదు, చీకటైనా పోదాం అనుకుని గుండె చేత్తో పట్టుకుని మెల్లగా నడిచి వస్తున్నాను. సడన్ గా చీకట్లో ఎవరు అన్నయ్యా అన్నయ్యా అని నన్ను పిలిచినట్టు అనిపించింది. ధైర్యంగా తిరిగి చూశాను, ఎవరు కనపడరు. వట్టి భ్రమై ఉంటుంది, అదే తలుచుకోకుండా భోంచేద్దాంరా. ఏరా? వద్దమ్మా, ఫ్రెండ్ ఇంట్లో తినేశాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అన్నయ్య అన్నయ్య చదువుకుంటున్నావా పిరికన్నయ్య? ఇది మాట్లాడదే. ఎవరిది? అన్నయ్య భయపడమాక, నేను నీ తమ్ముణ్ణి. తమ్ముడా? ఏమిటి ఇవన్నీ మాట్లాడుతున్నాయి? ఇది కళ, నిజమా, భ్రమ? ఇది నిజమేనే. నిజమే అన్నయ్య, నేను నీ తమ్ముణ్ణే. నన్ను చంపేశారు, ఆత్మగా వచ్చేశారు. ఆత్మగారా? ఆత్మగారు, హలో, మీరు అడ్రస్ మారిపోయి వచ్చారనుకుంటాను. పక్కింట్లో ఒక రాముడు ఉన్నాడు, పేరు కోదన్ రాముడు. నేను మా అమ్మకు ఒకే బిడ్డని, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు. అయ్యో!
కొంచెం ఆగన్నయ్య. మన నాన్న చచ్చిపోయేంత వరకు నాకు ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయమే తెలియదు. మన నాన్న పోయేటప్పుడు ఉన్న విషయం అంతా చెప్పాడు. భయపడకన్నయ్య, నేను నిజంగా నిన్నేం చేయనుగా. నువ్వు అమ్మ దగ్గరికి పోయి మా కవల పిల్లలం అవునా కాదా అని తెలుసుకుంటా. మిగతా విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను నేను. మరి అన్నయ్య, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఆత్మగా వచ్చిన విషయం అమ్మకి చెప్పొద్దు. మన నాన్న చావు కూడా అమ్మకి తెలియనివ్వద్దు. తెలిస్తే ఎంతో బాధపడుతుంది. సరే. హలో హలో, ఇప్పుడు నేను పోతున్నా. అన్నయ్య, తొందరగా పోయిరా మరి. మెనీ థ్యాంక్స్. ఏరా ఇంకా నిద్రపోలేదు? అయ్యో, నిద్ర పట్టలేదు, ఆత్మ వచ్చింది. ఏంటది? ఏం లేదు, నిద్ర పట్టలేదు కదా, ఊరికే మాటలు తడబడుతున్నాయి అంతేనమ్మా. నాకు నువ్వు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటి? నేను నీకు ఒకే బిడ్డనా? నువ్వు నా బిడ్డవే. అయ్యో, అందులో సందేహం ఉంది. నేను మాత్రమే నీకు బిడ్డనా, లేక నీకు పుట్టిన కవల పిల్లల్లో నేను ఒకన్నా? రాము, నీకు ఈ విషయం అప్పుడు అవును రాము, నా కవల పిల్లలో నువ్వు ఒకటివి. మీ నాన్న మరో కాపురం పెట్టారని వారికి నేను దూరం అయ్యాను. వారు వెళ్ళిపోయేటప్పుడు కవల పిల్లల్లో ఒక బిడ్డను తాను పెంచుతానని తీసుకువెళ్లారు. ఇదంతా ఎందుకు చెప్పలేదంటే, నీకు నీ తమ్ముడి మీద ఆశ కలిగి నీ నాన్నతో బంధం ఏర్పడి నన్ను విడిచి నీ వెళ్ళిపోతావేమో అని భయంతో నీ ప్రేమాభిమానాలు జీవితాంతం నాకే సొంతం కావాలని పేరాశపడ్డాను. రాము, ఈ విషయం నీకు ఇప్పుడు ఎలా తెలిసింది? మీ నాన్నగారిని చూసావా, లేక మీ తమ్ముని చూసావా? వాళ్ళందరూ నాకెట్లా కనిపిస్తారు? ఎవరో ఒకరు చెప్పారు, అది నేను నమ్మలేదు, అందుకే నేను వచ్చి అడిగాను. కానీ కొద్ది రోజులుగా నాకు ఒక సోదరుడు ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఎవరో నన్ను అన్నయ్య అన్నయ్య అనిపించినట్టు అనిపిస్తుంది. ఇటువంటి ఫీలింగ్స్ అన్ని కవలగా పుట్టిన వాళ్ళకే వస్తాయని నేను పుస్తకాల్లో చదివాను. అందుకే నేను అడిగాను. అయ్యో, నువ్వేంటమ్మా చిన్నపిల్లగా ఏడుస్తున్నావు? ఇందువల్ల నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుంది అనుకుంటున్నావా? లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు వెళ్ళు. గుడ్ నైట్. తమ్ముడు, హలో. ఉన్నాను, చెప్పు. వేరే చెప్పాలా? తలుపులు వాటంతా వేయి మూసుకుంటున్నాయే. ఒరే, సారీ సార్. తమ్ముడు గారు, ఒరేని పిల్లవచ్చు. ఒరేనా, చాలా మంచోళ్ళ ఉన్నావు, కానీ కంటికి కనపట్టలేదు. నేను అమ్మని అడిగాను, మనమిద్దరం కవల పిల్లవేనట. నేను అన్ననే, నువ్వు తమ్ముడివి. నువ్వు నేరుగా రావచ్చు కదా, ఎందుకు ఇలాగా ఆత్మలకు వచ్చి భయపెడుతున్నావు? నేను అంత వివరంగా చెప్తాను. అందరూ కలిసి నన్ను కొండ మీద నుంచి తోసి పారేశారన్నయ్య ఆ పాపాత్ములు. అన్నయ్య, తీరని ఆశలతో తస్తే ఆ ఆత్మలాగా అల్లాడుతారని నువ్వు వినే ఉంటావుగా, అందుకే ఇలా వచ్చాను. నన్ను మన నాన్నని చంపేసి ఆ పాపాత్ములు సరదాస్తిని అనుభవిస్తున్నారన్నయ్య. వాళ్ళందరినీ దండించి నువ్వు అమ్మ ఆ ఆస్తి అంతా అనుభవించాలి, అంతే. అంత దుర్మార్గులే వాళ్ళు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. తమ్ముడు, తమ్ముడు, నీ గొంతు వింటున్నాను. నువ్వు నా కంటికి కనిపించకూడదా? అన్నయ్య, ఆత్మ ఉందని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి నేను కనిపించాలి కనిపించాలి అని మనసులో ధ్యానం చేసుకుని కళ్ళు తెరి చూశావంటే నీ కంటికి మాత్రం కనిపిస్తాను నేను. తమ్ముడు, నేను ఆత్మ ఉందని నమ్ముతున్నా. నువ్వు నా కంటికి కనిపించాలి, నేను నిన్ను చూడాలి. తమ్ముడు, నా కంటికి కనిపించు, నేను నిన్ను చూడాలి.
అంత నా మాదిరిగానే ఉన్నావే, కానీ కొంచెం వేరేవాడి మాదిరిగా ఉన్నావు. మాదిరేంటి, అసలైన వెర్రోడ్నే. మన నాన్న కూడా అంటుండేవాడు వెర్రోడా వెర్రోడా అని. కానీ నువ్వు హీరో మాదిరి. మాదిరి ఏంటి, హీరో అనుకో. అన్నయ్య, ఎస్టేట్కి ఎప్పుడు పోదాం అన్నయ్య? పోదాం పోదాం, కానీ ఒక చిక్కుంది. అమ్మతో ఏదో ఒక అబద్ధం చెప్పి ఒప్పించాలి. అమ్మ నేను ఒంటరిగా పోవడానికి ఒప్పుకోదు. అవును, అంతవరకు నువ్వు ఎక్కడుంటావు? నేను ఎక్కడుంటాను, ఏ తుమ్మ చెట్టో మర్రి చెట్టో ఏదో చూసుకుంటాలే. ఆ మర్రి చెట్టు మీద ఉండేటప్పుడు భూతాలతో గొడవ పెట్టుకోమాక, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నువ్వే లాగా మాట్లాడుతున్నావు. అన్నయ్య వస్తా, టాటా. అమ్మా, ఏరా అన్ని రెడీ చేసావా? ఏం మర్చిపోలేదుగా? ఏం మర్చిపోలేదు, త్వరగా రా. బండికి టైం అయిందమ్మా, ఇంకా అరగంట టైం ఉంది. ఏమిట్రా ఒకేసారి 4 రోజులకు కావాల్సిన డ్రెస్సులను తీసి పెట్టమన్నావు? ఏ అది ఢిల్లీలో ఒక క్రికెట్ క్లబ్ ఉంది కదా, అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. పెద్ద మ్యాచ్ అనుకుంటాను. అక్కడి నుంచి వరల్డ్ టూర్ అటు ఇటు వెళ్ళొచ్చు. ముందు జాగ్రత్తగా బట్టలు అవి. నువ్వేంటమ్మా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? నన్ను దీవించి పంపు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయన. విష్ ఆల్ ది బెస్ట్. టాటా. ఏమిట్రా ఇది? ఎస్టేట్కి తీసుకుపోతానని చెప్పి కొండ మీద తీసుకొచ్చావు. ఇది చాలా ముఖ్యమైన స్థలం, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. అంత ముఖ్యమైన స్థలం ఇది. మాట్లాడకు మరి, ప్రశ్నలు వేయకూడదు. ఊరికే ఎందుకు మాట్లాడతావు? అసలు విషయం తెలుసుకోకుండాను. ఇటు చూడు. ఏమిట్రా ఏదో పాతాళ మాదిరిగా ఉంది? ధైర్యవంతుడు నీకెంత భయంగా ఉంది. నాబోటి వాడికి ఎలా ఉండాలో చెప్పు. నన్ను ఈ పాతాళంలో తోసి చంపి పారేశారు ఆ దొంగ వెధవులు. వాళ్ళ మీద నువ్వు ఎట్లాగైనా పగ తీర్చుకోవాలి. సరే చూద్దాం కదా. ఏంటి మరి అంత నీరసంగా చెప్తున్నావు? పగ తీర్చుకుంటాను చెప్తేనా? ఇక్కడ ఒక తేగ ఫ్యాక్టరీ ఉంది. లొడలొడలొడని ఒకటే శబ్దం. అదిగో కొండ మీద. ఇవాళ నుంచి ఆ తలనొప్పంతా నువ్వే భరించాలి. అన్నయ్య అన్నయ్య, అదే కమల. హలో మైరీటా, ఏమైంది నీ మాట? పాడేవు సరికొత్త పాట, మారింది నీ పాట. ఛీ, ఛీ. తో. రే, ఒరే. ఏమిటో ఇది పిచ్చి పెట్టినట్టుగా ఉంది. అయ్యో, ఏమైంది కమలకి? నన్ను అడుగుతావేంట్రా? పాపం, నువ్వు వెళ్ళి ఏమైందో కమలకి తెలుసుకో అన్నయ్య. సరే ఇక్కడే ఉండు, వస్తాను. కమల, మాట్లాడు మరి. నువ్వు కళ్యాణం కాదు, వాడిని చంపేశారుగా. ఎవరు? నువ్వేరా లింగప్ప? రే వస్తున్నాను రా, నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను రా. రే అన్నయ్య అన్నయ్య, అడిగా అడిగా వచ్చిందే. చూడవే, డుంబు 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 డుంబు. నేను కళ్యాణం రా. డుంబు 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 డుంబు. అన్నయ్య, నేను పిలిచి పలకలేదు అన్నయ్య, నువ్వు పిలువ అన్నయ్య. డుంబు, ఏమిటి అలా చూస్తున్నా? నేను మీ ఫ్రెండ్ కళ్యాణం అన్నయ్యని, రాముని. ఆడి ముద్దు వర్ష పెట్టిలాగా మాట్లాడేవాడే వీడు. మాట్లాడడమే మానేశాడు. ఏమిటి అసలు? ఏం డుంబు మాట్లాడమే? ఎవరు? నా తమ్ముడా? దుర్మార్గులు దాక్షిణ్యం, మానవత్వం కొంచెం కూడా లేని పాపాత్ములాగా ఉన్నారే వాళ్ళు. ఉన్నారేమిటి వాళ్ళంతే. డుంబు, నువ్వు దిగులు పడకు. వాళ్ళందరి సంగతి నేను చూస్తాను. ప్రతి ఒక్కడి మీద పగ తెచ్చుకుందాం. చేతికి అందింది నోటికి అందకుండా పోయిందే. ఏమిటండి, అన్ని గొడవలు తీరిపోయేగా? బిడ్డ తెచ్చాడు, బాబు
చచ్చాడు ఇంకా ఏమిటి? అది మాత్రం చాలు. మేము కూడా కావాలా? ఛై! నువ్వే రాజ్యలక్ష్మి, వీడే రామయ్య అని అందరూ నమ్మి తీరాలి. బ్యాంకులో సర్టిఫికెట్ అడుగుతున్నారు. అయ్యగారి మ్యారేజ్ సర్టిఫికెట్, వీడి బర్త్ సర్టిఫికెట్ అన్ని రెడీ చేసి పెట్టాలి. అదంత సులభమైన పని కాదు. మళ్ళీ ఏమిటయ్యా కొత్త గొడవ? నీతో నాకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఏమయ్యా మేనేజర్, అందరూ నన్ను రాము అని నమ్మారు కదా, ఇంకేముంది సందేహం? అదే కదా, కాదంటేనే సందేహం. బుద్ధి లేకుండా మాట్లాడు. ఇది పెద్ద క్రిమినల్ పాయింట్. నీతో చేరడే పెద్ద క్రిమినల్ పాయింట్. షూ! ఇప్పుడే మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరి దగ్గర ఏం నోరు జారకూడదు. ఒరిజినల్ రాజలక్ష్మి రాము వచ్చారంటే ఏం చేస్తారు మీరు? ఏమిటయ్యా? గడ్డం దువ్వి చిన్నదైపోయింది. షూ! ఆ విధంగా ఒకవేళ వాళ్ళు వస్తే ఆ. గబుక్కున ప్లేట్ మార్చేస్తాం. గబుక్కున ప్లేట్ ఎలా మారుస్తావయ్యా? వచ్చిన వాళ్ళ దృష్టిలో ఆ. అయ్యగారి రెండవ భార్యవి నువ్వు, రెండవ కొడుకు కళ్యాణం నువ్వు. రెండో కొడుకు పిచ్చి పిచ్చిగా మారిస్తే నమ్ముతారటయ్యా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదుగా, మిమ్మల్ని చూడలేదు. నమ్మకపోతే ఎలా? నమ్మి తీరుతారు. అన్నయ్య చెప్పు. అందరు విలన్లు ఒక్కచోటే ఉన్నారు. అడుగో పిల్లి గడ్డంగాడు, వాడే మన మేనేజర్. ఆ పక్కనే ఒక ఉంటుందని చూడు, అదే మన అమ్మ రాజలక్ష్మి లాగా నటించే గాడిద. మరే అక్కడ ఒక రౌడీ నుంచున్నాడు చూడు. ఏ రౌడీరా? అవును, అందరూ దొంగ రౌడీ వెదవలే. అక్కడ పొడుగ్గా ఒక ఉన్నాడు చూడు, ఎదో సన్నాసి, వాడే నువ్వు. మీలాగా వచ్చి నటిస్తున్నారు దొంగ ఎదవ ఎదవ. మరే మరే పైల్వాన్ మాదిరి కూడా అక్కడ ఉంటున్నట్టునే వాడు గుండా, వాడే నన్ను మా నాన్న చంపిన దొంగ ఎదవ. వాడి సంగతి నువ్వు చూడాలన్నయ్యా. అరే అప్పుడు డ్రైవర్ దున్నపోతు, వాడే ఇక్కడ డ్రైవరు, పాత డ్రైవరు, మోసగాడు. వాడే నా కమలకి తండ్రి. మరి అక్కడ చూడు, అటు చూడు, తుండు పైన వేసుకుని ఉన్నాడే బాణ కడుపు వెదవ పాండవ నాయాలు, వాడే పంటవాడు రాంబయ్య. ఇప్పుడు నువ్వే రాముని చెప్పి లోపలికి వెళ్ళు, వాళ్ళంతా భయంతో అల్లిపోయి చస్తారు చూడు. అవునవునవునవును, గుడ్లకే భయపడకు, నేను ఉన్నాగా. మీరు? నా పేరు రాము, నేను జమీందారు గారి అబ్బాయిని. వారు చనిపోయారని విన్నాను. వారిని నేను ఎప్పుడు చూడలేదు. అట్లీస్ట్ వారున్న ఇల్లు, ఈ ఎస్టేటు, ఇవన్నీ ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఈ విషయం గురించి వారు మాకు చెప్పలేదే. మా వారు నాతో అన్ని విషయాలు చెప్పారు. బాబు, తల్లి మీ అమ్మగారి కులాసనా బాబు? క్షేమంగానే ఉన్నారండి. నేనే బాబు మీ పిన్నిని. ఇదిగో వీడే నీ తమ్ముడు, పేరు కళ్యాణ కుమార్. అన్నయ్య ఆగు, ఆగి పచ్చి మోసగాళ్ళారా, ఒక అబద్ధానికి 1000 అబద్ధాలు కలిపి చెప్తున్నారే కూనికోడి వెధవలు. నిన్ను చూస్తే నా తమ్ముళ్ళగా ఉన్నట్లేవే. అమ్మా, ఏంట్రా అన్నయ్య ఆట పట్టిస్తున్నాడు. తమ్ముడు మీ నాన్నగారిలా గుడుగుడు గుడుగుడు ఎదిగిపోయాడు. అది కాకుండా మా నాన్నగారు నా మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. ఒక పూటకు 5 పూట్ల భోజనం పెట్టేవారు. కడుపునిండా తినేసి హై జంప్ చేసేవాడిని. ఎత్తు పెరిగాను దానివిగా అమ్మా. నేను చెప్పినా నువ్వు వెళ్ళలేదుగా. మీ నాన్నగారితో ఎన్నిసార్లు గట్టిగా చెప్పాను, మొదటి పెళ్ళాన్ని మద్రాసులోనే ఉంచేశారే, మీరు వెళ్ళి అక్కయ్యని అబ్బాయిని తీసుకొచ్చేయండి అని. నా మాట వారు వింటేనా? వారు పిలిచినా కూడా నేను మా అమ్మ ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాము. ఆ విషయం కూడా నాతో చెప్పారు. రాన్నయ్య లోపలికి వెళ్ళి అన్ని మాట్లాడుకుంటా. ఈ పని నీకెందుకు రా, ఇట్లా కూర్చొని నీకు ఆరాడ నేర్తాను. రా రా రా. యా రే, అలా చూడకరా, ఏమి లేదురా, రారా కూర్చోరా. నేను తమాషాగా అలా మాట్లాడుతుంటానప్పుడప్పుడు. ఇదిగో చూడు, ఇది ఆ. నేను మీతో చేరిన కారణమే నా బిడ్డ, కానీ పిచ్చి పట్టి ఇది మన మంచిగా జరిగింది. అంటే మనం కలిసి జైల్లో ఉండేవాళ్ళం అయ్యా. ఓహో, ఇప్పుడు ఏమైంది? రాము ఇంకొద్ది రోజుల్లో ఎటైనా పోతాడు. ఆస్తినందరం వాటాలు వేసుకుంటాం. నీ వాటా తీసుకుని నీ బిడ్డను కూడా తీసుకుపోయి అమ్మాయికి వైద్యం చేయించి చక్కగా పెళ్లి జరిపించి సంతోషంగా ఉండు. అన్నయ్య, ఏంటి చిన్నపిల్లలాగా బంచాడుకుంటున్నావు నువ్వు? ఆలోచన సంగతి ఏం ఆలోచించావు? ముందు అదే ఆలోచిస్తూనే ఉన్నాను. మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. అన్నయ్య,
వాళ్ళని మోసంతోనే చేయిస్తావో ఎలా చేస్తావో వాళ్ళని చేయిస్తావు నాకు తెలుసు అనుకో. కానీ కమల గురించి ఆలోచించినప్పుడే మరీ బాధగా ఉంది. కమల గురించి నువ్వేం బాధపడకు, దాని పిచ్చి నయం చేద్దాంలే. దాన్ని పిచ్చి నయం చేస్తే మాత్రం సరిపోదు. మరి ఇంకేం చేయమంటావురా? చెప్తే కోపం రాదుగా. రాదు, చెప్పు. నువ్వు కమల్ని పెళ్లి చేసుకో. ఏమిట్రా ఇది రాంగ్ సెంటిమెంట్? తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అన్నయ్య పెళ్లి చేసుకోవడమా? ఏ నేను కమల్ అంటే ఆశపడ్డాను అంతే. తప్పు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకో, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను కమల్ని పెళ్లి చేసుకోవచ్చు. నేను చచ్చి ఆత్మగా మారానే. ఇప్పుడు నేను ఎట్లా కమల్ని పెళ్లి చేసుకునేది? ఇప్పుడు నేను ఆశపడ్డాను ఒకే ఒక కారణానికి ఆమె జీవితం అంతా పెళ్లి చేసుకోకుండా ఉండడం న్యాయమా? అది కాదురా, ఏది ఏమైనా కమల నీ ప్రియురాలే కదా. అన్నయ్య నిలబడు. ఇప్పుడేమంటావు? నేను ఆమెను లవ్ చేశాను అంతే కదా. నా మీద అభిమానంగా మాత్రం ఉండేది. ఒక్క మారు కూడా నిన్ను లవ్ చేశానని నాతో చెప్పనే లేదు. కళ్యాణం నా మీద అనవసరంగా ఆశ పెట్టుకోవద్దు, ఈ వివాహం జరగదు అని అపశకునం పలికినట్టు అంటూనే ఉండేది. ఆ విధంగానే జరిగిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైపోయిందిలే. ఏమర్థమైపోయింది? ఒక పిచ్చెక్కిన పిల్లని పెళ్లి చేసుకోవటం ఏం కర్మ అని అనుకుంటున్నావు. చచ్చా పరా, అదేమి కాదు. మరి ఇంకేంటి? చూడన్నయ్య, నువ్వు కమల డుంబు అమ్మ అందరూ సంతోషంగా ఉండాలి. ఆ దుర్మార్గ వెధవలు నాశనం కావాలి. అందుకోసమే నేను ఆత్మగా అల్లాడుతున్నాను. నా ఆశ నెరవేరలేదంటే నా ఆత్మకు తృప్తిగా కలుగుతుంది. ఏడోకరా, ఇప్పుడేంటి? కమల నేను పెళ్లి చేసుకోవాలి, ఆవిడ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం ఏంటి? తప్పకుండా ఒప్పుకుంటుంది. నీకే రాజాలాగా ఉన్నావు. ఏదో నా మాదిరిగా పళ్ళు ఎత్తుగా లేవు, కానీ మిగతా వాటిలో నువ్వు భలే అందంగా ఉన్నావు. సరే కళ్యాణం, కమలకి పిచ్చి తగ్గాలంటే నీతో ఆవిడ పరిచయం, ప్రవర్తన అన్ని నాకు వివరంగా చెప్పాలి. మరి కమల్లో స్నానం చేసేటప్పుడు తొంగి చూశానే, అది కూడా చెప్పాలా? సరే చెప్పు. మరి ఆవిడ పాటలు కూడా పాడానే, అవి కూడా చెప్పాలా? అవును, ఏది వదలకుండా అన్ని చెప్పు. ఏది కావాలో తీసుకుని ఆవిడ పిచ్చి తగ్గించడానికి నేను దారి చూస్తాను. ఆల్ రైట్. నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా, నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా. వలతే వసంతం రాగమయం అనురాగమయం, తలపులు పూచే ఈ క్షణం. నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా, నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా. హంసను మించిన నడకలో కోకిలనే మించిన గొంతులో, హంసను మించిన నడకలో కోకిలనే మించిన గొంతులో. ఆశలు పొంగి పొంగే నామది విరిసే అందమైన బొమ్మ నీవు నా చిట్టి రాణి. నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా, నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా. గతమును మరిచిన చిట్టెమ్మ తొలి పాటలు పాడెద వినమ్మ.
గతమును మరిచిన చిట్టెమ్మ తొలి పాటలు పాడెద వినమ్మ చక్కని చిలక టక్కరి జింక రంగుల రవ్వ జాజి పువ్వ జ్ఞాపకం వచ్చనా నీ గతం నీ నేడు తరగని ఊహలు పొంగని నీ తలపులు వెనుకకు సాగని తరగని ఊహలు పొంగని నీ తలపులు వెనుకకు సాగని కలలు కన్నా కథలు నేడు మనసులోన గురుతురాని కలిసి వచ్చనమ్మా జీవితం విరిసెనమ్మా నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా వలపే వసంతం రాగమయం అనురాగమయం తలపులు పూచే ఈ క్షణం నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా నిజమా? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణం ఆత్మగా వచ్చి మీతో అన్ని విషయాలు చెప్పాడా? అవును. అప్పుడు నేను ఇన్నాళ్ళు పిచ్చిదాల్లా ఉన్నానా? అది కూడా ఒక విధంగా మంచిగలే, లేకపోతే నిన్ను కూడా చంపేవారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నీకు పిచ్చి తగ్గిపోయినా కూడా ఇంకా కొన్నాళ్ళు నువ్వు పిచ్చిదానిలాగే నటించాలి. ఆ కూని కోరి వెతవల్ని లక్ష్యంతో పట్టుకునేంత వరకు దయచేసి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. అన్నయ్య అన్నయ్య కమలతో నేను నీకు చెప్పిన మాట చెప్పు. నువ్వేమని పెళ్లి చేసుకోవాలి. అరే పోరా, తెలివి తక్కువడా, దానికి ప్రేమ తొందర. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరితోటి? నా తమ్ముడితో. కళ్యాణం ఇక్కడున్నాడా? అవును, ఇక్కడే కూర్చున్నాడు, తెలియలా? మీరేం మాట్లాడారు? అది వాడొకడు నేను నువ్వు పెళ్లి చేసుకోవాలట, అప్పుడే వాడి ఆత్మకి శాంతి కలుగుతుందట. అన్నయ్య అన్నయ్య వదలక, కమల అంటే అన్నిటికీ నవ్వే తలకాయ ఉంచుకుంటుంది. బర్రే చెప్పడు, ఊరుకోకు. దానికి నన్నేం చేయమంటావురా? ఇప్పుడే నా ఎదురుగా తను సరే అని చెప్పాల్సిందే. ఏమిటండి? అది ఏమీ లేదు, వాడు నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పక తప్పదని గొడవ పెడుతున్నాడు. అతని ఇష్టం లేక కాదు, జమీందారు బిడ్డ. ఈ వివాహం జరగదని భయపడి తప్పుకొని తిరిగారు. ఇప్పుడు కళ్యాణం ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు. పిచ్చి పట్టిన నన్ను బాగు చేశారు. మీ మేలు మర్చిపోలేను. అయ్యో అన్నయ్య, నువ్వెందుకు సిగ్గుపడతావు? కమల సిగ్గుపడాలి, ధైర్యంగా ఉండు. ఓకే, ఏం లేదు. నేను కళ్ళారా చూశాను సార్, కమలకు పిచ్చి తగ్గిపోయింది. అతనికి నిజం తెలిసిపోయింది. ఏదో నాటకం ఆడి సాక్ష్యాలతో మనం పట్టాలని చూస్తున్నారు. అయ్యో, గొడవలు ఎక్కువైపోతున్నాయే. ఇప్పుడు చెప్పండి, అతన్ని కూడా అంతం చేస్తాను. తొందరపడకూడదు. కళ్యాణాన్ని అంతం చేసిన పద్ధతిలో వీణ్ణి కూడా మనం అంతం చేసేద్దాం. ఆగు, చెప్తాను.
తొందరగా వచ్చి. జోషి పండి. ఇవన్నీ వేడో తెలుస్తుందా? 2 అమ్మా అది కుట్టు 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 కుట్టమయ్యా కుట్టు. నువ్వుండు. ఇవన్నీ తెలుస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయి, తెలియటం లేదు. తెలియలేదా? అన్నయ్య అన్నయ్య 4 చూపించి 4 3 తెలుసుకో అన్నయ్య చూద్దాం. వాడు ఇప్పుడు చెప్పలేడు, లేచగలడు కదా. అంతేనా? ఇక్కడ నుంచి తోసి పరేవాడిని. ఏంటి కొండ మీద నుంచా? అవును. చచ్చిపోతాడరా? పోనీ వాడు నన్ను కూడా అట్టగా చంపాడుగా. అందుకని అన్నయ్య నా కోసం 100 గజాలు వాడిని దొల్లించన్నయ్యా. చేతితో పద పద. ఏంటన్నయ్యా నువ్వు ఎప్పుడు ఇంటే అన్ని సగం సగం చేసి వదిలిపెట్టవు పో. మధురాశలే కలబో
సుఖమే సుఖం అమ్మమ్మ ఇది సుఖమే సుఖం అమ్మమ్మ ఇది సుఖమే అయ్యో 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 అన్నయ్య 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 మేలుకో అన్నయ్య అన్నయ్య పావు పావు అన్నయ్య పావు 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 పట్టుకో పట్టుకో పావు పావు పట్టుకో 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 పట్టుకుని మరి కలుస్తుందేమో. జమీందారి గారి మొదటి భార్య ఆదిలక్ష్మిని. మీరా? సంతోషం. నేను ఎస్టేట్ మేనేజర్. మీ అబ్బాయి రాము ఎస్టేట్ బంగ్లాలో ఉన్నారు. వెళ్తాను రండి. చిన్నబ్బాయి కళ్యాణ్ కుమార్ కూడా ఉన్నారు. ఎటు తీసుకో. రండి రండి అలాగా? రండి రండి. లింగప్పగాడే కళ్యాణాన్ని ఖూనీ నా నాలిక కోశాడు. ఓకే, ఇది చాలు. కమలా, నువ్వు డుమ్ముని తీసుకుని పోలీస్ స్టేషన్ పో. నేను పోయి రంగమ్మని, రాజుని, సాంబయ్యని అందరం తీసుకుని వచ్చేస్తాను. మనందరం ఒకటిగా పోయి పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి తప్పించుకొని లేరు. అన్నయ్య నేను నీతో రావాలా కమల్తో పోవాలా? నువ్వు కమల్తోనే పో. కమలా, నువ్వు బయలుదేరు. అమ్మా అమ్మా, ఇక్కడికి? అవునరా, మీ అమ్మే. రై, వీడిని ఖాళీగా ఉన్న స్తంభానికి కట్టేయండి రా. పాపయ్య, నువ్వు పోయి కమల్ని డుంబుని తీసుకురా. రాము, నువ్వు వచ్చినట్టు నుంచి నాకు సందేహం. నువ్వు బుద్ధిమంతుడివి. ఇక్కడ జరిగే విషయాలన్నీ గొప్పగా తెలుసుకున్నావు. ఈ విషయం కూడా తెలుసుకో. బ్యాంకులో ఉన్న లక్షలాది డబ్బు, నగలు అన్నీ తీసుకోవడానికి తప్పుడు సర్టిఫికెట్ హ్యాండ్ ఓవర్ చేశాను నేను. రేపు ఉదయానికి అది నా చేతికి వచ్చేస్తుంది. డబ్బు కోసమే నేను ఇంత కష్టపడ్డాను. కమలను పెళ్లి చేసుకోవాలని లింగప్ప ఖూనీ చేశాడు. ఇంత క్షణాల్లో లింగప్పకు కమలకు పెళ్లి జరుగుతుంది. డబ్బు చేతికందిన వెంటనే మేము ఏ దూరదేశాలకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ ఎస్టేటు, బంగళా అన్నీ మీరు అనుభవించండి. అలా కాకుండా ఏదైనా గొడవలు రేపు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాలని మీరు ప్రయత్నించారో మేం మాత్రమే నిరసనకం. మీ అంతు కూడా చూసిపోతాం. నీ ఎత్తు నెరవేరదురా. రాము, ఒక విధంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంబయ్యని, రంగమ్మని, రాజుని వీళ్ళని పక్షంలో నువ్వు చేర్చుకున్నందువల్ల నేను చేసిన ఒప్పందం ప్రకారం వీళ్లకు వాటా పనిచేయవలసిన అవసరం నాకు లేదు. ఏమిటి ఆలస్యం? వీళ్ళని తీసుకొచ్చేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది. రాము, నానా, ఏమిటిది? మిగతా ఏర్పాట్లన్నీ త్వరగా చేయి. అయ్యో, నానా! కదలకుండా నిలబడాలి, లేదా నిన్ను కట్టిపడేస్తాం. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? నోరు మీరా ఇడియట్. ఎవరినరా ఇడియట్ అంటున్నావు? ఇంకెవరు నిన్నేరా? పిల్లిగడ్డం నీకు రోజులు దగ్గరకు వచ్చారా? నాకు రోజులు దగ్గర పడ్డాయా? నోరు మూసుకుంటే బతికిపోతాం, లేదా ఏడ్చావు. నువ్వు ఈ లోకంలో ఏ మూల దాక్కున్నా సరే పోలీసులకు చెప్పి నిన్ను ఉరికమ్మ ఎక్కించకపోతే నా పేరు రాముడే కాదు. పోతే పోనీ అని మిమ్మల్ని చంపకూడదనుకున్నాను. వీళ్లను సులభంగా దారిలో పెట్టుకోగలను, కానీ నిన్ను మాత్రం ప్రాణాలతో నేను వదిలిపెట్టాను. రాజు, చెప్పాను కదా, ఇలా పార్టీ ఆపదల్లో చిక్కుకుని అనుభవించాలి. ఎవయో రాజు, మన స్టేజ్ మీద చక్కగా నాటకాలు ఆడుకునేవాళ్ళం. అది వదిలేసి ఇక్కడ బూటకాలు ఆడడం మొదలెట్టాం. అదైనా సరిగ్గా ఆడావా? పప్పులో కాలేశాం. పిల్లి గడ్డంగాడు తడిగుడ్డతో గొంతు కోసాడే. అయ్యో అన్నయ్య, కత్తి తీస్తున్నాడే. పదునైన కత్తి గదు, పరీక్ష చేస్తా. అయ్యో, నా బిడ్డను వదలండి, కనికరించి నా బిడ్డను వదలండి అయ్యా. అయ్యో, కత్తితో బెండకాయలు కోసినట్టు కోస్తున్నాడే. మేనేజర్, కావాలంటే వాడి 2 కొట్టు, కానీ కత్తితో ఆటలాడకు. నాకు మహాభయం, రక్తం కనిపిస్తుంది. నన్ను ఓడిపెట్టుండ్రా వేడోళ్ళారా. లింగపని పిలుచుకురా. పోయి మేనేజరు, మమ్మల్ని వదిలిపెట్టవయ్యా, మేము మళ్ళీ పోయి నాటకాలు ఆడుకుంటాం. వాటాలు మాకు వద్దయ్యా. అయ్యో,
ఈసారి ఎవరి మీదకి వస్తున్నాడో పిల్లి గడ్డంగాడు, నా మీద కదా. అయ్యో వస్తున్నాడే. అయ్యో భయం వేస్తోంది. తల్లి వేషం వేయడానికి వచ్చావు కదా? నేరకపోయి వచ్చాను. నీ బిడ్డ రక్తం కొంచెం నీ రక్తంలో కల్పన. అయ్యో వద్దండి, గొంతు కోయమంటావా, కాళ్ళు కోయమంటావా? కంతగా కోయాలనుకుంటే తాడుకోసేయండి. దుర్మార్గుడా, నా మీదకి వచ్చేలా ఉన్నావే. కళ్యాణం 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 ప్లీజ్. అన్నయ్య నన్ను తలుచుకో అన్నయ్య. కళ్యాణం కళ్యాణం నా పేరు తలుచుకో. కళ్ళు మూసుకొని నన్నే తలుచుకో అన్నయ్య. కళ్యాణం తమ్ముడు, కళ్యాణం త్వరగా అన్నయ్య. కళ్యాణం తమ్ముడు, కళ్యాణం 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 కళ్యాణం. రాము, త్వరగా వెళదాం బాబు. అమ్మా 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 అమ్మా. బాబు పద. ఇంకప్ప పట్టుకోరండి, కాళ్ళు వెరగొట్టుకోలే. అంబయ్య, నువ్వు పోయి మిగతా వాళ్ళ కట్లు వైపు పో. ఏయ్! వద్దు వద్దు వదిలేకు, వదిలేకు. పాపయ్య, నీ పాపానికి ఫలితం ఎందుకో. తెల్లవారిలాగా వేగిపోతాడేమో వీడు. తప్పకుండా వేగుతాడు వీడు. ఆహా, ఓ బండిని కట్టెలు తీసుకొచ్చి వేస్తే వీళ్ళందరినీ ఒక్కటోటే వేశారంటే జైల్నే కొల్లగొట్టేస్తారు. వీళ్ళందరూ కలిసి నన్ను మా నాన్న చంపేశారు. ఏమిటి మీరు అనేది? మీరు బ్రతికే ఉన్నారుగా,
అవును, నేను మర్చిపోయాను. నేను అవన్నీ మీకు వివరంగా చెప్తాను. కమలా అయ్యయ్యో అన్నయ్య, మన్నించన్నయ్య, పాత జ్ఞాపకంలో ఉద్రేకపడ్డాను. నువ్వు పో, కమల్ నీది. హఠాత్తుగా నీకింత బలం ఎలా వచ్చింది? అమ్మా అదేమిటంటే అదేమిటో నాకే తెలియదమ్మా. చనిపోయిన నా తమ్ముని తలుచుకున్నాను. నాకే తెలియకుండా నాకు ఒక ఆవేశం వచ్చింది. రాము, ఇంతవరకు నువ్వు ఒట్టి రాముగానే ఉన్నావు. ఈనాటి నుంచి నువ్వు కళ్యాణరాముడివై వర్ధిల్లాలి. మాలు మార్చుకోండి. శుభగలు మార్చుకోండి, మార్చుకోండి. A1 వెరీ గుడ్. ఇంకో ముద్ది పాటు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పానకంలో పడకలాగా? అయ్యో ఎవరు కళ్యాణవా? కళ్యాణం నీకు నాకు. వాడెందుకు వస్తాడు ఇక్కడికి? అన్నయ్య వదిన సంతోషంగా ఉండే చోటికి వాడు వస్తాడా? రాడుగా. మంచి పిల్లాడు. నువ్వురా. ఏమండి, మీ తమ్ముడు ఆత్మశాంతికి మనం ఏదైనా చేయాలి కదా? ఇప్పుడు వాడి శాంతి సంగతి జ్ఞాపకం ఎందుకు వచ్చింది? నా శాంతి గమనించవా ఏమిటి? అయ్యో పొండి. పొమ్మంటే ఎలాగా? నెక్స్ట్ మంత్ దీనికోసమే ఒక స్పెషల్ ట్రిప్ కాశీకి పోయి బ్రహ్మాండ ధరిపిస్తాను వాడి ఆత్మశాంతి. సరేనా? చాలునా?